ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలండి. మంచిది. దైవజనులు జేమ్స్ గారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రభువులోనే ఉండి వాళ్ళ కుటుంబం ప్రభు గురించి పూర్తిగా తెలిసినవారు. రమేష్ గారు కూడా అంతే. అయితే కొద్ది కాలమే అయింది మేము ప్రభువులోకి వచ్చి. నా పేరు హరిబాబు, అందరూ హరిపాల్ అంటారు. నేను చౌదరీస్ కుటుంబంలో నుంచి రక్షణ పొందాను. నా సాక్ష్యం ఒక వింతగా ఉంటుంది. నా సాక్ష్యం నేను వాక్యం అయిన తర్వాత చెప్తాను. ఈరోజు కొద్ది నిమిషాలు, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. మీరు వినటానికి సిద్ధమేనా? ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నామండి. ఇనిందే బోరు కొడుతుంది అనిపిస్తుందా? అయితే నేను బోరు కొట్టే మాటలేం చెప్పను, కానీ విశ్వాసం గురించి కొన్ని మాటలు. విశ్వాసం లేనిదే బైబిల్ చేతబట్టి విశ్వాసం లేనిదే ఇక్కడికి వచ్చామంటారా అని మీరు అనవచ్చు. విశ్వాసపు ముసుగులో అపనమ్మకం ఉంటుంది. విశ్వాసపు ముసుగులో దేవుని కార్యాలు చూడలేని పరిస్థితులు ఉంటాయి. మన జీవితంలో విశ్వాసముతో బలము పొంది, విశ్వాసములో బలము పొంది విజయాన్ని సాధించగలిగినప్పుడే నిజమైన విశ్వాసి అవుతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడండి అని. విశ్వాసం ద్వారా బలము పొంది విజయాలను సాధించిన మా పితరులు, మా పూర్వీకులు, గొప్పవారిని గురించి ఈ రాత్రి మేము ధ్యానించబోతూ ఉన్నాం. నీ మాటలు గొప్పవి, నీ మాటలు వినదగినవి. మాలో మేము ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. మా మాటల్లో జీవం ఉండదు, నీ మాటలో జీవం ఉన్నది. నీవు మాతో మాట్లాడితే మా జీవితాలు చక్కదిద్దబడతాయి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలతోనూ, నన్ను ప్రేమతో పిలిచిన జేమ్స్ గారు వారి కుటుంబంతోనూ వారి సంఘంతో కూడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కార్యములు మా మధ్యన నూతనపరచండి. ఈ సమయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం. మీ చేవురాలుతో మా హృదయం అనే పలకల మీద మీ మాటలను లిఖింపచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసము వలన విజయము పొందినటువంటి కొద్ది మందిని మనము ధ్యానపూర్వకంగా తెలుసుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యం. నేను ఎక్కువ రెఫరెన్స్లు ఇవ్వను, దయతో కొంచెం చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. రెండు మాటలు. అతడు, ఆయన. చూడండి, అతడు ఒకప్పుడు అబ్రహాము విగ్రహారాధకుడు అని రాయబడి ఉంది. అతడు దేవుళ్ళ గురించి తెలుసు, నిజమైన దేవుని గురించి తెలియదు. ఈ రోజున చాలా మందికి దేవుళ్ళ గురించి తెలుసు, కానీ దేవుడు అనే సర్వశక్తి కలిగిన వాడు అనే విషయం తెలియనటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుళ్ళో ఒకళ్ళు మనం కూడా అంతే. ఈ రోజున అందరూ పూజిస్తుంది వేరు, మనం ఎన్నుకొని పూజిస్తున్న దేవుడు వేరు. అయితే అబ్రహాము విగ్రహారాధకుడే, భక్తి జీవితం గురించి తెలిసిన వాడే. అందరిలో ఒకడిగా అతడు దేవుణ్ణి ఎంపిక చేసుకోలేదు. అతడు దేవునిని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మటం అంటే ఏమిటి అని అంటే, ఇక నమ్మకములో వేరే ఆలోచన లేదు. మనకి చాలా ఉంటాయి. నమ్మాము అంటే నమ్మాం అంటారు చాలామంది. అమెరికా దేశంలో నయాగరా జలపాతం అనే ఒకటి ఉంది.
మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళలేదు, నేను వెళ్ళలేదులే, విన్నా అంతే. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి కానీ చూడొచ్చు. నయాగరా జలపాతం ఉంది. ఈ నయాగరా జలపాతం అనేది చూడటానికి ఒళ్ళు గగ్గురు పొడిచి అంత భయానకంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాటర్ ఫ్లోటింగ్ అలా ఉంటుంది. అసలు చూస్తేనే గగ్గురు పొడుస్తుంది దగ్గరికి వెళ్ళాలంటే. అంత పెద్ద జలపాతం అది. రోజు వేల మంది లక్షల మంది దాన్ని సందర్శిస్తాకు వస్తారు. అక్కడ గవర్నమెంట్ దానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది, అది అమెరికా గవర్నమెంట్. ఎందుకు ఈ విషయం, దాని గురించి మాకెందుకు అంటారా? దానిలో ఒక పాయింట్ ఉంది, అది విషయం. అయితే ఒకరోజు ఒక గారడివాడు పబ్లిక్గా అనౌన్స్మెంట్ ఒకటి చేశాడు. పోస్టర్లు అంటించారు గోడల మీద. అందరూ ఆశ్చర్యంగా పోస్టర్లు అనౌన్స్మెంట్ చూస్తున్నారు. ఏమిటి పోస్టర్లో ఏముంది, ఆ మైక్లో ఏం చెప్తున్నారు అని అంటే, చూడటానికే గగ్గురు పొడిచే ఆ దృశ్యం గురించి అతడు ఏం చెప్పాడంటే, ఈ భయానకమైనటువంటి ఈ జలపాతాన్ని నేను ఇటేపు నుంచి అటేపుకి ఒక తాడు కట్టి నేను దాని మీద నడుచుకుంటా వెళ్తాను అటేపుకి అని అనేసరికి అసలు ప్రజలు చూడటానికే ఇంతగా ఉంది, భయంకరంగా ఉంది. వీడు తాడు మీద ఎలా వెళ్తాడు? తాడు మీద ఏదైనా స్లిప్ అయితే దాంట్లో పడితే అసలు కనిపించరు. ఎందుకంటే జలపాతం అంత భయంకరంగా ఉంటుంది. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, అంత వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది అది. అయితే ప్రజలు వాడు చెప్పిన డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా ఈడు దాని మీద నుంచి దాడతాడా, దానిలో పడిపోతాడా అని. ఆ రోజు రానే వచ్చింది. ఎప్పుడు కొంతమందే వచ్చి చూసేవాళ్ళేమో, ఈడి అనౌన్స్మెంటు, ఈడు దాని మీద నడిచే విధానం కోసం ప్రజలు కిక్కిరిసి వచ్చేసారు. ఆడన్నట్టుగానే ఏర్పాట్లు చేశాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి తాడు ఏర్పాటు చేశాడు. అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద కర్రల మీద కర్ర మీద కట్టి నిదానంగా అందరూ చూస్తూ, రే వద్దురా, మా కళ్ళ ముందు నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు, వద్దురా అని అంటున్నా, లేదు నేను వెళ్తాను అని ఆ కర్ర సాయంతో ఒక్కొక్క అడుగు ఆ తాడు మీద వేసుకుంటూ, వాడేమో కానీ ఈ చూస్తున్న వాళ్ళకి నరాలు బిగబట్టేశారన్నమాట. అలా వెళ్ళిపోయాడు. అటే చప్పట్లు కొట్టారు. మిమ్మల్ని కొట్టమని నేను అంటలేదులే, ఆడట్టు వెళ్ళటం బట్టి చప్పట్లు కొట్టారు. ఈసారి కర్ర అక్కడే పరేసి వాడు నిదానంగా, కర్ర లేకుండానే వాడికున్న ప్రాక్టీస్ని బట్టి నిదానంగా ఇటేపుకి వచ్చేసాడు. ఇటేపుకి వచ్చి ఇంకొక అనౌన్స్మెంట్ చేశాడు. రేయ్, వెళ్ళను అనుకున్నారు, వెళ్ళాను. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను. నాకు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, వాడిని నా భుజం మీద ఎక్కించుకుంటాను, ఇప్పుడు తాడు మీద వెళ్తాను. రే, నువ్వు పోతే పోయావు, ఆ బుడ్డోడిని ఎందుకు పోగొడతావు అనవసరంగా అని అన్న. వీడు ఒప్పుకోకుండా ఆ బుడ్డోడిని సంకనేసుకొని ఆ తాడు మీద బెసుకుతున్నా కానీ అడుగులు వెళ్ళిపోయాడు, వచ్చేసాడు. ఇప్పుడు ఇంకొక అనౌన్స్మెంట్ చేశాడు. వాళ్ళ మిస్సెస్ను కూడా, ఎవరిని? మిస్సెస్ను కూడా ఒక భుజం మీద ఎక్కించుకుంటానన్నాడు. ఆ మిస్సెస్ని భుజం మీద ఎక్కించుకుంటా, ఎందుకురా ముగ్గురు బ్యాలెన్స్ చెప్తే దాంట్లో పడి చచ్చిపోతారు, వద్దు అని అరిశారు అందరూ. కాదు, సాహసం అంటే ఏంటనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ భార్యను కూడా ఒక పక్కన ఎక్కించుకొని, బిడ్డను ఎక్కించుకొని ఆ తాడు మీద అలా వెళ్ళిపోయాడు. వెళ్ళి టేపుకి వచ్చేసాడు. ఇది జరగదు అన్నారు, జరిగింది. మీరు నమ్ముతున్నారా అని అన్నాడు. నమ్మటం ఏంట్రా బాబు, కళ్ళతో చూసాం, నమ్ముతున్నాం అన్నారు. అసలు వాళ్ళు ఒక్క పేటనే చెప్పేశారు, నమ్ముతున్నాం. నమ్మటం ఏంట్రా, కళ్ళతో చూసాం, నువ్వు ఒంటరిగా వెళ్ళటం, బిడ్డను ఎక్కించుకుని వెళ్ళటం, భార్యను ఎక్కించుకుని వెళ్ళటం, రావటం, ఇన్ని చూసాం. ఇక దీంట్లో నమ్మకపోవటానికి ఏమీ లేదు, 100% నమ్మటమే అని చెప్పారు. నమ్ముతున్నారా అని అడిగాడు. పేతురుని కనుక యేసుప్రభు అడిగాడు. ఏమని అడిగాడు? పేతురుని యేసుప్రభు ఏమని అడిగాడు?
నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు పేతురు? ప్రేమిస్తున్నాను. రెండోసారి అడిగాడు, ప్రేమిస్తున్నాను. మూడోసారి అడిగాడు, ఆతృత పెరిగిపోయింది. ఈయనకి నా మీద ఎంత డౌటా ఏమి ఈయనకి అని. అట్లాగే అతను కూడా అడిగి, నమ్ముతున్నారంటే ఇక నమ్మకపోవడం ఏమీ లేదు, నమ్ముతున్నాం అన్నారు. అయితే మీలో ఒకడు రండి అన్నాడు. మీలో ఎవరైనా సరే రండి, ఈ భుజం మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్తాం. ఎవడో రాట్లా, మేము రాము అంటున్నారు. అరే మీరు కళ్ళతో చూచారు, ఇద్దరు మనుషుల్ని ఎక్కించుకొని వెళ్ళటం చూశారు, నమ్మారు, నమ్ముతున్నాం అన్నారు. మరి మీరు రావడానికి ఏమైంది అని అంటే, ఒకవేళ పడిపోతే, నమ్ముతాం బాగానే ఉంది, ఒకవేళ పడిపోతే, ఇప్పుడు బాగానే ఉంది కానీ పడిపోతే. ఈరోజు విశ్వాసపు ముసుగులో అవిశ్వాసం ఏడిసింది. ఈరోజున క్రైస్తవ్యములో అవిశ్వాసం ఉంది. తోడేలు కప్పుకుంది ఏంటంటే గొర్రె చర్మం. చూడటానికి గొర్రెలాగానే ఉంటుంది, లోపల తోడేలు ఉంటుంది. అట్లాగే విశ్వాసం చూడటానికి విశ్వాసమే, కానీ లోపల అవిశ్వాసం ఉంటుంది. అవిశ్వాసము ఉన్నప్పుడు మన విశ్వాసానికి బలము రాదు, అంటే కార్యాలను చూడలేము. ఈ అబ్రహాము విషయంలో మనం పరిశీలన చేస్తే, ఈరోజు నీ విశ్వాసం ఎక్కడో బలము లేనిదిగా ఉంటే, నీ విశ్వాసం దేవుని కార్యాలు నీ ఇంటిలో, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో జరగటలేదు అని అంటే, విశ్వాసములో ఏదో ఒకటి కప్పుకొని ఉంది, అది బలము లేదు. ఆ బలము లేకపోవటాన్ని బట్టి మన విశ్వాసం కార్యాలను చూడలేనిదిగా ఉంది. ఒకసారి హల్లెలూయా చెప్తారా? మీకేమన్నా అర్థమవుతుందమ్మా? రైట్. అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆయన అది అతనికి నమ్మటం అంటే ఎలా నమ్మాడు? నీకులాగా నాకులాగా నమ్మలే. నేను నమ్మను దేవుణ్ణి, నమ్మాల్సి వచ్చింది కాబట్టి నమ్మేశాను అంతే. అది విషయం, తర్వాత చెప్తా ఆ విషయం. దేవుడు దర్శించి అబ్రహాం రా అన్నాడు అంటే అందరిని విడిచిపెట్టి వచ్చేసాడు. తన విశ్వాసాన్ని చూపెట్టడం అది విషయం. రా అంటే అందరినీ వదిలేసి, తన దేశాన్ని, బంధువులను అందరినీ వదిలేసి వచ్చేసాడు. ఒకటి. రెండవది చూడండి, 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని చెప్పాను. చూసారా అన్న, ఫ్యాన్ కట్టేవా? ఈ పేజీలు మీరు పెట్టుకోండి. రైట్, మంచిది, దేవునికి మహిమకరం. హల్లెలూయా. విశ్వాసములో రెండవ మెట్టు ఏంటంటే, తన విశ్వాసానికి బలాన్ని ఇచ్చేది, ఒకసారి దేవుడు దర్శించి నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అని అడిగాడు. ఎట్లా ఇమ్మని అడిగాండి? బలి అంటే ఏంటి చెప్పాలి. ఆదివారం సైజు కూడా చెప్తాం. బిర్యానీ ముక్క అయితే అంత, ఇంట్లో ముక్క అయితే ఎంత. ఒకవేళ మనం అనుకున్నట్టుగా రాకపోతే మనమే మళ్ళీ ఏం చేస్తాం? మన నోట్లో పట్టే అంతగా, మన పన్ను నవ్వులే అంతగా మార్చుకుంటాం. అయితే దైవ గ్రంథం అనేటువంటి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నీ మీద నమ్మకం ఉంచాడు అని అంటే, ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. అబ్రహాము దేవుని మీద నమ్మకము ఉంచాడు అనంటే, రమ్మంటే వచ్చాడు. కానీ ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, బలిగా ఇవ్వు అని చెప్పినాడు. బలిగా ఇచ్చాయి అని అన్నాడు. ఎప్పుడైతే బలిగా ఇచ్చాడు అన్నప్పుడు నుంచి
అతడు బలిపీఠం మీద తన కుమారుని కాళ్ళు చేతులు కట్టేసి పొడుగు పెట్టేదానికి 72 గంటల టైం ఉంది. ఎంత టైం ఉంది? 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? 4వ వాక్యంలో ఉంటుంది. అది 3వ నాడు అని రాసి ఉంటుంది. ఎన్నో రోజు? 3 రోజులు. దేవుడు దర్శించి నీ బిడ్డను నాకు బలిగా ఇవ్వు నేను చెప్పిన చోట అన్నప్పుడు ఆయన మాట ఇనిన దగ్గర నుంచి 72 గంటలు, రోజుకి 24 గంటలు అంటే లెక్కేసుకుంటే ఈ లోపు అతని హృదయములో లేక 25 సంవత్సరాలకి పుట్టినటువంటి కుమారుణ్ణి పోగొట్టుకోవటం వేరు, కానీ కళ్ళ ముందు 72 గంటలు కళ్ళతో చూస్తూ గడిపిన సమయం అది. అర్థం చేసుకోండి, హృదయం ఎంత వేదన పడుద్దో. కాలేజీకి వెళ్ళిన వాళ్ళు సమయానికి రాకపోతేనే చెప్పాలి, గుండె రైలు పెరిగెత్తున ఈ రోజున పరిస్థితి. 72 గంటలు మదన పడిన వ్యక్తి, అతని హృదయములో అతడు దేవుని మీద ఉంచిన నమ్మకాన్ని విఫలపరుచుకోవటమా లేదా దేవునిని ఆనుకొని బలిగా ఇచ్చేయటమా? నువ్వేం చేస్తావు చెప్పాలి? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? బతుకుంటే బస్ స్టాండ్ దగ్గర బొబ్బాయి చలంగా అనుకోవచ్చు. 25 ఏళ్ళు ఎదురు చూసాం, కోట్ల ఆస్తి. ఎవరికి? అబ్రహాంగా ఎంతమంది? కోట్ల ఆస్తి, 900 మంది పనోళ్ళు. ఎంతమంది అండి? 900 మంది పనోళ్ళు, కోట్ల ఆస్తి, 25 ఏళ్ళ ఎదురు చూపు, కళ్ళ ముందు తన చేతులతో తానే చంపుకోవలసిన పరిస్థితి. విశ్వాసం అంటే నడిపెన్ అని పాటలాడుకుంటాం అనుకుంటున్నారా? బైబిల్ కొనుక్కొని ఇవి కూడా కాస్ట్ అయిపోయినాయి. ఇదివరకు 150కి ఇచ్చేవాళ్ళు, ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా 1000 రూపాయల దాకా అయిపోయినాయి బైబిల్ కూడా. అది కాదు, నీ విశ్వాసము, దేవుడు నీ మీద ఇచ్చిన నమ్మకాన్ని నువ్వు కాపాడుకుంటున్నావో, ఆ నమ్మకానికి అనుకూలంగా నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేసి ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నావో అర్థం కావాలా. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు అనుకో, నీ ఎడ్యుకేషన్ వేరే లెవెల్లో ఉండాలని నువ్వు కోరుకోవాలి. అసలు ఆ ఆలోచనే ఆశ నీకు లేకపోతే దేవుడు ఏం చేయలేడు. నీ పరిధిని నువ్వు నిర్ణయించుకోకూడదు. అట్లాంటప్పుడు నువ్వు నిర్ణయం చేసుకున్నప్పుడు బైబిల్ చేత పట్టుకోకూడదు. ఎందుకనంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన దేవుడు నీవు నమ్మినవాడు అని నువ్వు నమ్మినప్పుడు నీ ఆలోచనలు వేరే లెవెల్లో ఉండాలి. వేరే లెవెల్లో ఉండాలంటే దేవునికి చెప్పి నీ ఆలోచనను, దేవా ఈ స్థితిలోనికి, ఈ ఎడ్యుకేషన్ విషయంలో, ఈ యూనివర్సిటీ విషయంలో, ఈ విషయంలో, ఆ విషయంలో ఇలా నువ్వు నాకు సహాయం చేయాలని ఆయనకి నువ్వు చెప్పి చేయించుకోవచ్చు. తెలుసా నీకు? నీ విశ్వాసం బలమైంది ఉండాలి. ఏలియా విశ్వాసం బలమైంది. ఆయన దేవుని వైపు తిరిగి, దేవా ఈ ప్రజలు చూసినట్లు నువ్వు రావాలి అన్నాడు. అంతే. వచ్చాడా లేదా? రావాలి. మన విశ్వాసంలో 4 బలహీనతలు ఉంటాయి, చెప్తా తర్వాత. అందుకని ఎప్పుడైతే 72 గంటల్లో అతని హృదయం తడలిపోయిందో, చివరికి అతడు ఒకటే ఆలోచన, దేవునికి ఇచ్చేద్దాం అని అతడు తీర్మానం చేసుకుని వెళ్ళిపోయినాడు. జాగ్రత్తగా వినాలి. విశ్వాసానికి ఉన్న బలం ఏంటంటే పూర్తిగా ఒకటి ఆయన వచ్చేయటం, రెండవది కొడుకుని ఇవ్వటానికి సిద్ధపడి 72 గంటల ఘర్షణ హృదయంలో ఆ భార్యకి చెప్పుకోవాలి. అలాగే అతడు 25 సంవత్సరాలు ఆశతో ఉన్న అతను ఈరోజు ఒక నిర్ణయం చేయాలి. దేవుడా కుమారుడా? అది దేవుడా కుమారుడు అంటే దేవుడే అన్నాడు. అంతే. 72 గంటల తర్వాత ఆలోచించుకుని కూడా. అయితే జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ వెళుతున్నప్పుడు ఇస్సాకు ఒక మాట అన్నాడు. ఇప్పుడు నువ్వు చదువుకున్న మాటలో 8వ వాక్యం, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునునని చెప్పాను. చూసారా? ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు విశ్వాసంలో బలము పొందిన వ్యక్తివైతే
నీ మాట, నీ నోట ఏదైతే వస్తుందో దేవుడు అదే చేయటానికి ఇష్టపడతాడు. ఆయన తన అధికారాన్ని ఉపయోగించాడు. ఇక ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నీవు ఆయనతో సమానంగా ఉన్న ఆ విధానాన్ని బట్టి నీ మాటను బలపరుస్తాడు. తెలుసా మీకు? నా మాట గాక వర్షం పడదన్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరన్నారు? ఏలియా ఆహాబుతో అన్నాడు. నా మాట కాదు, పడదు అన్నాడు. అంతే. పడిందా? ఎవరు అధికారాన్ని ఎవరి చేతుల్లో తీసుకున్నారు? దేవుని అధికారాన్ని ఆయన మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన చేతుల్లో తీసుకున్నాడు. నా మాట కాకుండా ఏది రాదో అన్నాడు. రే, కొన్ని వేల మంది ప్రజలురా నీటికి అల్లాడిపోతారు. అరే, కొన్ని వేల మంది జంతువులురా, ఎన్ని వేల మంది పిల్లలు, పసిపిల్లలు. ఎందుకంటే ఎండ తీవ్రమైపోయినప్పుడు నీళ్లు కుంటలన్నీ ఎండిపోతాయి. మరి వీళ్ళంతమంది దాహంతో అయిపోతారు. అయినా సరే నా వాడు కాదన్నాడు, నేను అవునన్నాను, వదిలేసినాడు. అందుకనే నీ విశ్వాసం బలమైనదైతే దేవునిలో దేవుని ఉన్న అధికారాన్ని నీ వశాన్ని తీసుకొచ్చుకోవచ్చు, వశపరుచుకోవచ్చు. ఇప్పుడు పాట పాడాడు కదా ఉదయ్, ఈ బీటెక్ చేస్తున్నాడు. మా దాంట్లో కీబోర్డ్ ప్లే చేస్తాడు మా చర్చిలో. ఈ ఉదయ్ వీళ్ళ బ్రదర్ ఉన్నాడు, బీటెక్ చేశాడు. క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. పిలవలేదు అనుకున్నారు, ప్రార్థన చేశాం, పిలిచారు, బాగుంది. అయితే ఒక కంపెనీకి వాళ్ళు టార్గెట్ చేయడానికి ఎగ్జామ్స్ పెడతారు. 2 ఎగ్జామ్స్ పెట్టినప్పుడు దాంట్లో ఓకే అయితే పర్మనెంట్ చేసుకొని ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి పంపించేస్తారు. ఆయనకి ప్యాకేజ్ కూడా స్టార్టింగ్లోనే 55,000 ప్యాకేజ్, 6,00,000 ఎంతో ఇచ్చారు ప్యాకేజ్. అయితే ఫస్ట్ టెస్ట్ పెడితే 20 మందికి 20 మార్కులకు పెడితే అందరికీ 12, 13 వస్తే వీడికి 7 వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 7 అయితే పాస్ అయినట్ట పోయింది. అందరూ అన్నారు, ఒరే ఈ చిన్న 20 మార్కులకి పెడితే నువ్వు పాస్ అవ్వకపోతే రేపు 40 మార్కులకు పెడితే ఏం పాస్ అవుతావురా, నీ ఉద్యోగం పోయినట్టేగా అని. కళ్ళ ముందు జాబు, బయట జాబులు ఉన్నాయా? లేవు. అలాంటి పరిస్థితి ఇది. వాడు నాకు ఫోన్ చేసినాడు. నేను అన్నాను, నువ్వు విశ్వాసివారా? విశ్వాసివా? నువ్వు విశ్వాసివి అయితే ఎవరిని చూసి వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి నాకు తక్కువ అంటున్నావు, నీకు సిగ్గుండొద్దు? ఏమన్నా ఉండొద్దా? ఉండాలా లేదా? నువ్వెవరవే? దావీదు సౌలుతో ఏమన్నాడు? ఈ సున్నతి లేనోడు ఆడి కత్తి పుట్టుకుని గిరగిర తీస్తే పారిపోయేచ్చి ఇక్కడ దాక్కుంటున్నారు ఎదవల్లారా అన్నట్టుగా మాట్లాడాడు. ఎవరిని? సౌలుని, సౌలు సైన్యాన్ని. ఆడు కత్తి గిరగిర తిప్పుతున్నాడు. ఆడికి లేనిదేంటో దావీదు గుర్తుపడి గ్రహించినాడు. ఆడికి సున్నతి లేదు. ఇక్కడ నీతో ఉన్న వాళ్ళు ఎవరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయంటే మరి నీ పరిస్థితి ఏంటి? ఈసారి నువ్వు నీ దేవునితో చెప్పు, వాళ్ళకన్నా నాకు ఎక్కువ మార్కులు రావాలి. అది నీ విశ్వాసం. విశ్వాసం బలహీనమైతే అసాధ్యమైనది నువ్వు సాధించలేవు. టార్గెట్స్ రీచ్ అవ్వలేవు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఈ పాటలు పాడుకుంటా మన జీవితాన్ని ఎల్లబుచ్చటమే. సంవత్సరానికి ఒక సంవత్సరం గతించిపోతూ ఉంటుంది. అయితే మన టెస్ట్ పెట్టారు. నేను ఒకటే మాట అన్నా, నువ్వు వెళ్ళు, నా దేవుడు నీతో వస్తాడు. అట్టగా ఇన్ని బుక్స్ ఉన్నాయి, చదవలేకపోతున్నాను. వాళ్ళేమో ఫస్టే 14 వచ్చేసాయి. వాళ్ళు చాలా తేలిగ్గా రాసేసేటట్టున్నారు, నేను తప్పేటట్టున్నాను అని. నేను ఒకటే అన్నా, నీవు దేవుడిని నమ్ముకున్నావు, నువ్వు అవిశ్వాసం మాటలు మాట్లాడబాక. నీకే ఎక్కువ వస్తాయి, వాళ్ళకన్నా నీకే ఎక్కువ వస్తాయి. ఇక రావు అనే ఆలోచన నీలో నుంచి తీస్తే నీకు ఎక్కువ వస్తాయి. వాళ్ళకి ఎక్కువ వస్తాయి అన్న ఆలోచన నీలో ఉందనుకో, నీకే తక్కువ వస్తాయి అని. అంటే లేదు లేదు అని ప్రార్థన చేశాం. ఎగ్జామ్ రాశారు. వాళ్ళందరికీ తక్కువ వస్తే వీడికి 38 మార్కులు వచ్చాయి. 40కి 38 వచ్చాయి. అందరూ వీడి వైపు చూశారు. ఫస్ట్ రాసిన వాళ్ళకి ఎగ్జామ్లో తప్పారు. అర్థమవుతుందా? ఫరో చేతికి ఉన్న ఉంగరం ఏసేపు చేతికి ఎట్ట వచ్చిందే?
చెప్పరేంటండి? ఫరో చేతికి ఉండాల్సిన ఉంగరం యోసేపు చేతికి ఎట్ట వచ్చింది? యోసేపు ఒక్కడే దర్శనాలను చెప్పగలిగాడు. అంతకుముందు ఆ దేశంలో దర్శనాలు చెప్పేవాడు ఎవడు లేడా? ఉన్నారు. గాడి విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు సమస్యను పరిష్కరించుకునేవాళ్ళు. జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని మరుగు చేయవలసిన స్థలంలో మరుగు చేస్తాడు. మరుగైన వారిని ఎక్కడ లేపాలో అక్కడ లేపుతాడు. అర్థమవుతుందా? ఈ క్రియేటర్, నీవు నమ్ముకున్న నీ దేవుడు క్రియేటర్, పరిస్థితులను మార్చేవాడు. నీ విశ్వాసం బలమైనదైతే నీ పరిస్థితులను మారుస్తుంది. అందుకనే ఎవరూ చెప్పలేంది యోసేపు చెప్పాడు. రాజు ఏమన్నాడు తెలుసా? పేరుకే రాజు నేను, పెత్తనం నీది. ఏమన్నాడండి? పేరుకే రాజు నేను, పెత్తనం నీది. ఈ ఉంగరం తగిలించుకో, ఇక నువ్వేది చెబితే అదే. ఈ రాజ్యంలో ఏది చెబితే ఆయన చచ్చిపోయే వరకు అదే జరిగింది. కారణం ఏమిటి అంటే అతడు విశ్వాసంలో బలం కలిగిన వాడుగా ఉన్నాడు. అతని విశ్వాసం అతని రాజరికాన్ని తీసుకొచ్చింది. ఇంకొక ఫరోని చేయలేదు, ఫరో అధికారాన్ని తీసేసుకోగలిగింది. ఈ వాక్యం కూడా అంతే. అబ్రహాం బలివ్వడానికి వెళ్తే కుమారుడు అడిగిన ప్రశ్నకి అబ్రహాము చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుడే గొర్రె పిల్లను చూసుకుంటాడు. వాస్తవం. చూసారా? నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, గొర్రె పిల్ల ఏది అన్నాడు కొడుకు. గొర్రె పిల్ల దేవుడు చూసుకుంటాడు అన్నాడు ఇతను. అన్నాడా? అబ్రహాం అన్నాడా? గొర్రె పిల్లను 8వ వాక్యంలో ఏమన్నాడు? అబ్రహాం నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకునినని చెప్పాను. వాళ్ళ నోటి మాటలను వింటూ ఉంటాడు దేవుడు. ఆ మాట కాకుండా బలి అర్పించడానికి ఇతన్నే బలిస్తే ఆయన నోటి మాటను కొట్టేసినట్టు అవుద్ది. ఎవరి నోటి మాటను? అబ్రహాము యొక్క నోటి మాటను కొట్టేసినట్టు అవుద్ది. అందుకని విశ్వాసములో బలంగా నువ్వు ఉంటే దేవుడు తన అధికారాన్ని నీ చేతికిస్తాడు. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేసినా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. తెలుసా మీకు? విశ్వాస సహితమైన ప్రార్థన తెలీదా మనకి? తెలుసు. అక్కడికి వెళ్ళినారు, కట్టెలు పేర్చినారు, రాళ్ళు పేర్చారు, కట్టెలు పేర్చారు, కాళ్ళు చేతులు కట్టేసినాడు, దాని మీద పెట్టినాడు, కత్తి పైకెత్తినాడు. కంగారు పడాల్సింది ఎవరు? భయపడాల్సింది ఎవరు? కాసేపు అయితే ముక్కలైపోతాడు, కాసేపు అయితే మంటగా మారిపోతాడు. కానీ కంగారు పడాల్సింది అబ్రహాం ధైర్యంగా అలాగే ఉన్నాడు. కంగారు పడాల్సింది ఎవరు? పడింది ఎవరు అంటే దేవుని దూత. అందుకని బైబిల్ గ్రంథములో 11వ వాక్యములో రాయబడి ఉంది, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమో. కంగారు పడింది, పిలిచి ఆపింది ఎవరు అనంటే దేవుడే. నాకు తెలిసిపోయింది నువ్వు నన్ను ఎంతగా నమ్ముతున్నావు, నాకు తెలిసిపోయింది. ఇక నీ సర్వస్వం నేనేనని వెంటనే అదిగో గొర్రె పొట్టేలు అని దేవుడు చెబితే అది తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అతని విశ్వాసంలో బలం ఉంది. ఏముంది ఒకసారి చెప్పాలి? ఆయన విశ్వాసంలో ఏముంది? మరి నీ విశ్వాసంలో బలం ఉందా లేదా చెప్పాలి. 2వ మాట చెప్పమంటారా? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం చూడండి. 13వ వాక్యాన్ని చదువుదాం. పేజీ నెంబర్ 189, 14వ అధ్యాయం. కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఎలా అనుసరించేవాడంటమ్మా? నిండు మనస్సుతో. దేవుణ్ణి అనుసరించటంలో ఎలా అనుసరిస్తున్నాడు అని అంటే నిండు మనస్సుతో.
అక్కడ రాసిన మాట, అనుసరించువాడు గనక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. ఎందుకు ఈ భూమి ఇతనికే ఇవ్వాలి? ఇంకా ఆలోచన రావచ్చు, 12 గోత్రాల వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అని అంటే, ఇతడు యెహోవాను నమ్మెను. అతడు ఎలా నమ్మాడు అని అంటే, ఎలా నమ్మాడమ్మా? నిండు మనసుతో అంటే ఎట్లాగా దేవునిలో ఇతడు ప్రత్యేకించబడ్డాడంటే, మోసే 12 మందిని పంపించినాడు కానాన్ దేశం చూసి రమ్మని. 10 మంది రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. అంటే అక్కడున్న వాళ్ళు, వాళ్ళ కళ్ళకు కనపడింది అంటే వాళ్ళు విశ్వాసం లేని వారై ఉన్నారు. వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళు 40 సంవత్సరాలు నడుస్తున్న వాళ్ళే, బండలో నీళ్లు తాగిన వాళ్ళే, ఆకాశంలో నుంచి వచ్చిన మన్నాను తిన్నవాళ్లే, ఆ పూరీలు పెట్టలను ఎరగొట్టుకొని తిన్నవాళ్ళు వాళ్ళే. తినలేదా పూరీలు పెట్టలు? వీళ్ళు తిన్నారా లేదా? పళ్ళ కట్టడానికి గొంతుకు ఏలు పెట్టి అంతే దాకా తిన్నారు. ఈ మన్నాను తిన్నారు, తినలేదా? బండలో నీళ్లు తాగలేదా? మరి ఇక్కడ తీసుకొచ్చిన సమాచారం ఎట్లాంటిది? మనలాంటి సమాచారమే. ఇక్కడేమో యమ్మ పాటలు పాడతాం, బాగా పాడతాం. ఇక్కడ నువ్వనే కదా నేనైనా యమ్మ పాటలు పాడతాం. సమస్య వచ్చినప్పుడే బయటపడిద్ది మన విశ్వాసం నిలబడేదా నిలబడందా అనేది. అందుకే నేను ఈ విశ్వాసంలో బలం ఉండాలి. ఇతని విశ్వాసంలో బలం ఉండటానికి దీనిని గురించి ఒక సాక్ష్యాన్ని దీంట్లో రాసినాడు. బైబిల్ గ్రంథమైనటువంటి బైబిల్లో 14వ అధ్యాయం 7వ వాక్యం. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేష్ బర్నేయులో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవ్వరికీ భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరిన వాళ్ళు ఎలాంటి వర్తమానం తెచ్చారో. 9వ వాక్యం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి. చూసారా, సాక్ష్యం ఇచ్చినాడు మోషే. 12 మందిని పంపిస్తే దానిలో ఒక వ్యక్తిని గురించి, కాలేబు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. నువ్వు వెళ్ళినప్పుడు, వాళ్ళను చూచినప్పుడు, అక్కడ పరిస్థితులు అంచనా వేసినప్పుడు ఇక్కడ ఉన్న వారికి ధైర్యాన్ని నింపటానికి మనము దేవుని బట్టి ముందుకు వెళ్ళొచ్చు అని సాక్ష్యం ఇచ్చి, అందుకనే మోషే అతని గురించి ఇలా అన్నాడు. చూడండి, నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. చూసారా, స్వాస్థ్యం. ఎప్పుడైతే నిండు మనస్సుతో మనం ప్రభువుని హానుకొని అలా ఉంటామో దేవుడు ఉన్నతమైన స్థితిని మనకిస్తాడు. ఆయన నమ్మాలి నిన్ను. ఆయన నీ మీద ఉంచిన నమ్మకాన్ని నువ్వు కాపాడుకుంటే నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఈ రోజున మనం నమ్మకాన్ని దేవుడు మనకు మన మీద ఆయన నమ్మకం ఉంచినాడు. అన్నిలో నుంచి నన్ను పిలిచినాడు, అలాగే నీ కుటుంబంలో నుంచి నిన్ను పిలిచినాడు. నీ పిలుపు దేవుని పిలుపు అని నువ్వు నమ్మితే నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటున్నారు అది కాదు, నువ్వు నమ్మకంగా ఉండాలి. ఇంక వేరేదేమీ లేదు. చూడండి, అతడు అబ్రహామును చూసాం. దేవుడు ఎన్నో దేవుళ్ళ మధ్యన ఇతడుని నమ్మినాడు. ఎన్నో దేవుళ్ళ మధ్యన యేసుని నమ్మినాడు, వచ్చేసాడు. మరి ఆ పక్కన తోసేసినాడు, వచ్చేసినాడు. ఎక్కడ దాకా వచ్చేసినాడంటే అన్ని విడిచి వచ్చి రావటం, ఆఖరికి కన్న బిడ్డను కూడా వదులుకొని రావటం. ఇప్పుడు బలిచ్చేసినట్టయితే తిరిగి ఒక్కడే వెళ్ళిపోయేవాడు, తన విశ్వాసాన్ని నిలుపుకొని వెళ్ళిపోయేవాడంతే. కానీ దేవుడు దాన్ని అలా చేయలేదు. అబ్రహాము ఏ మాట అన్నాడో దాన్ని స్థిరపరిచినాడు. పొట్టేళ్ళు దేవుడు చూసుకుంటాడంటే దేవుడే పొట్టేళ్ళు తీసుకొచ్చి ఇచ్చినాడు. నీ మాట స్థిరపడాలంటే నీవు నిండు మనసుతో కాలేబులాగా ఉంటే, ఆ మాటలో 10వ వాక్యంలో రాయబడింది, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకి ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను.
మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు అంత బలం ఉంది నాకు. దేవునితో కలిసి ఉండటం అంటే అది. 85 సంవత్సరాలకు కూడా అతని బలం 40 సంవత్సరాల్లో ఎంత ఉందో 85 సంవత్సరాలకు అంతే బలం ఉందంట. ఇప్పుడు వెళ్ళి నాకు ఇవ్వాల్సిన భూమి నాకు ఇస్తే దాన్ని స్వాధీనం చేసుకుంటాను యుద్ధం చేసైనా అనే చెప్తున్నాడు. అతనిలో అంత కాన్ఫిడెన్స్ ఏంటి? 85 ఏళ్ల తర్వాత వెళ్ళి ఒక భూభాగాన్ని ఆక్రమించుకోవటం అంటే మాటలా? అది విశ్వాసమే, వేరొకటి లేదు. నీకు లేనిది సాధించుకోవటమే విశ్వాసం. ఇంకొక మాట చెప్పేదా? టైం అయిపోయింది, చెప్పాలి. మీరు మాట్లాడకపోతే చెప్పమంటారా? 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం. పేజీ నెంబర్ 238, 17వ అధ్యాయము 37వ వచనం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. మీరు జాగ్రత్తగా వినాలి. సౌలుతో దావీదు అంటున్న మాట. దావీదు చిన్న వయసు యవనస్తుడుగా ఉన్నప్పుడు దావీదు కాస్తున్న మందలో ఒక గొర్రె పిల్లను సింహం ఎత్తుకు వెళ్ళిపోయింది. విషయం అది. ఇత్తను కాదు ఎత్తుకుపోయింది. జాగ్రత్తగా వినాలి. మనమైతే సింహాన్ని చూడంగానే పారిపోతాం. ఎందుకనంటే మనిషి బలం కన్నా సింహం బలమైంది. అది అందుకని ఇక్కడ రాసినాడు, మనిషి బలం కంటే ఎలుగుబంటి యొక్క బలం ఎక్కువ. అది కూడా మందులో నుంచి ఒకటి తీసుకుపోయింది. ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, బలమైన వాడురా, వాడు చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం కలిగిన వాడురా, నువ్వు పిల్లోడురా అంటున్నాడు సౌలు దావీదుతో. వాడు చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం పొందినాడు రా, ఆడు అసలే అంత ఎత్తున్నాడు రా, అంతలావునున్నాడు రా, ఆడి గద చూడు, ఆడి కత్తి చూడు అంటున్నాడు. ఈయనేమంటున్నాడు తెలుసా? బలమైన ఎలుగుబంటది, బలమైన సింహం అది. నా గొర్రె పిల్లను తీసుకుపోతేనే దాన్ని వెంబడించి దాంతో పొట్లాడి దాని బలం కన్నా నా బలం గొప్పదని నిరూపించిన వాడు నా దేవుడు. ఒకసారి హల్లెలూయా చెప్పా. నా దేవుడు నిరూపించినాడు. నేను బలహీనుడే కావచ్చు, కానీ నాతో ఉన్నవాడు బలవంతుడు అని. ఆ బలమైన ఎలుగుబంటి నోట్లో నుంచి నా గొర్రె నేను తెచ్చుకునేలాగా నన్ను నిలబెట్టిన వాడు. సింహం బలమైనదే, దాని బలం నుంచి నా బలం గొప్పదని దానిలో నుంచి తీసుకొచ్చినాడు. కాబట్టి ఈయన కొట్టే విషయంలో నాకేం భయం లేదన్నాడు. వీళ్ళందరూ సానబెట్టడం, గొడ్డలు చుట్టి పక్కన పెట్టడం. కొబ్బరి బండాలు నరికే వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? కాయ కొట్టంటే గొడ్డలో నుంచి తీసి కొట్టి దాంట్లో పోసి ఎవరు లేరంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? యుద్ధం చేద్దామని భక్తులు తీరటం, సానబెట్టడం, ఆడు చూసి భయపడి దాచిపెట్టడం. అప్పులు చూసి భయపడేవాడు, అప్పులు కడతావా లేదా అన్నాడు భయపడేవాళ్ళు లేరా? చెప్పరేంటండి? లేరా? ఏదన్నా రాగానే చచ్చిపోతామన్న భయం ఉన్నవాళ్ళు లేరా? ఉందా? ఒళ్ళు మందికి ఉంది ఈ రోజున భయం. వైరల్ ఫీవర్ వస్తే అమ్మా ఆడికి అంత ఇచ్చా, వీడికి ఎంత ఇచ్చా, జాగ్రత్త చూసుకో అనేవాళ్ళు లేరా? అట్లా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? మనలో ధైర్యం పోయింది, మన మీద మనకు నమ్మకం పోయింది. మన మీద నమ్మకం మనకు పోయింది అని అర్థం. పరిస్థితి చేయి దాటింది అని అర్థం. అయితే నీలో విశ్వాసం చచ్చిపోయింది అని అర్థం. నీవు ఆరాధించిన దేవుడికి లేడు, నన్ను వదిలేశాడు, అయిపోయా అని అర్థం. నువ్వు ఎప్పుడు కూడా దేవుడు నీతో ఉన్నాడు అని నిద్ర లేచినా కానీ, పడుకునే ముందు కానీ నువ్వు ఆ సెన్స్తోనే ఉండాలా. ఎన్నాళ్ళు రా అంటే భక్తిని ప్రారంభించిన కాడి నుంచి భక్తి ముగించేంత వరకు, అంటే మన ప్రాణం పోయేంత వరకు నిన్ను
నీ విశ్వాసం బలమైనదైతే నువ్వు భయపడవు. అందుకనే అప్పుడు అన్నాడు, ఎప్పుడైతే సింహమును ఎదిరించాను బలమైన దాన్ని, ఎలుగుబంటిని ఎదిరించాను అంటే ఇక ఏం మాట్లాడటానికి అవకాశం లేక అప్పుడు ఇక అబ్బో ఎల్లు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళి యుద్ధం చెయ్యి అని అన్నాడు. వెళ్తాం వాడిని ఒక దెబ్బకి వేసేసినాడు. సింపుల్గా ఎంత కొట్టేశాడండి? ఒక దెబ్బకి వేసేసినాడు. ఈరోజు ఒక వ్యక్తి నిలబడటంలోనే ఉందండి నీ విజయం. నమ్మకం ఉంచటంలోనే ఉంది విజయం. విశ్వాసం నీలో సడిలింది అని అంటే, అబ్రహాం విశ్వాసం సడిలితే కొడుకునిచ్చుకోవాల్సి వచ్చేది. విశ్వాసం సడలనిదిగా ఉండాలి, అదే విజయం. హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్తారా? ఇంకో మాట చెప్పమంటారా? టైం అయిపోయిందా? సాక్ష్యం చెప్పాలిగా, చెప్పాలి. ఇంకొక విషయం చెప్పేదా వద్దా? అడిగి మీరు కాదంట మాయగారు మిమ్మల్ని పట్టుకొచ్చారా అని అన్నట్టు. సరే, ఇక ముగింపులోకి వచ్చేస్తాను. విశ్వాసం సడలటానికి, విశ్వాసం బలహీనమైపోవటానికి, విశ్వాసం ముసుగులో అవిశ్వాసం దాగి ఉండటానికి 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. 4 ప్రధానమైన కారణాలు ఏమిటి అని అంటే, ఒకటి మన ప్రవర్తన సరిగా లేకపోవటం. మన ప్రవర్తన సరిగా లేనప్పుడు మన విశ్వాసం బలంగా నిలబడదు. బలమైన చోట నిలబెట్టి విజయాన్ని సాధించే అంతగా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనలోకి రాదు. భయం వస్తుంది, పిరికితనం వస్తుంది, ఏమో ఇంకొక ఛాయిస్ చూద్దాం అన్న ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మన ప్రవర్తన దేవుని దృష్టిలో బాగుంది, మన ప్రవర్తన ఎప్పటికప్పుడు దేవునిలో సరిచేసుకుంటున్నాము, తప్పులు దొరలకుండా ఉండవు, దొర్లుతాయి. దొరిలినప్పుడు దాన్ని విషయమే ఆలోచించి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రవర్తన విషయమై పశ్చాత్తాపడి సరిచేసుకొని ప్రవర్తనను చక్కగా దేవుడు నీ వైపు చూచినప్పుడు నీ ప్రవర్తన బాగుంది అంటే నీలో విశ్వాసం సడలలేదు అని అర్థం. నీ విశ్వాసం నిన్ను నిలబెట్టుద్ది. ఎక్కడ నిలబెట్టుద్ది అంటే భయం ఉన్న చోట నిన్ను నిలబెట్టుద్ది. ఓడిపోతానన్న చోట నిన్ను నిలబెట్టేస్తుంది. దేవుడు ఉన్నాడు మనకి, ఏం కాదు అని. ఓ పాస్టర్ గారు సంఘంతో చెప్పాడంట, అరే మన ప్రాంతంలో వర్షం పట్టలేదురా, నేను పాస్టర్ని, మీరు విశ్వాసులు ఇట్ట ఎందుకు లేరా, మనం ఓ ప్రాంతానికి వెళ్ళి బలంగా ప్రార్థన చేద్దాం, దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు అని ఓ తేదీ నిర్ణయించుకొని సంఘం అంతా ఎప్పుడు కొత్త ఏమోనని బెస్కోట్లు అన్నీ పెట్టుకొని పెట్టుకొని ఈ మధ్యన చక్కటి రోగం ఒకటి వచ్చింది. ఏందిరా అంటే వాకింగ్ జరుగుతానే ఉండదు, అడిగి చూస్తుంటే బిస్కెట్లు తింటానే ఉంటారు. ఏంటని అన్నారు అనుకో, షుగరే, నీరసం వస్తుంది. ఏమవుతుంది? షుగరు. ఇంకేమంటారు? ఏమంటాను లేదు, తెప్పాలాడి తిన్నా ఇంకేమంటానికి లేదు. ఎందుకని? షుగరు లేదా అనేవాళ్ళు లేరా, తింటానే ఉండేవాళ్ళు లేరా? ఎందుకనంటే వాక్యం మీద శ్రద్ధ లేదు. ఒకటి నీకు అర్థం కావట్లేదు. శ్రద్ధ ఎందుకు రావట్లేదంటే అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు శ్రద్ధ ఉండదు. టైం ఎంత అయిందని చూసుకోవటం, ఎప్పుడో లేచా పొద్దున్నే 9 అయిపోయింది అనుకుంటారు, పోతానంటారు. దేవుని గురించి నీకు శ్రద్ధ లేదు, దేవుడు నీకు అర్థం కాలేదు, ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు, ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండని చెబుతున్నాడో అర్థం కాలేదు, ఏ విషయాల్లో నీ విశ్వాసం బలహీనపడి నీవు నిలబడాల్సిన చోట నిలబడలేకపోతున్నావు, అక్కడ నిలబడాలి అని చెబుతున్నాడు, అర్థం కాలే. శిష్యులకు చెప్పినాడు, రై చెప్పి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? యేసు ప్రభు. ఏంట్రా అంటే నిద్రపోతున్నాడు. మళ్ళీ వచ్చినాడు, చెప్పాడు, శోధనలో పడకుండా మెలుగు ఉండి ప్రార్థన చేసుకోండిరా అన్నాడు. 2 సార్లు వచ్చి చెప్పినాడు. మన వాళ్ళకి అర్థమైతేగా, అర్థం కాల. ఇప్పుడు పడుకోండి అన్నాడు. టైం అయిందిలే అన్నంగానే ఎవరి కాళ్ళు లేచి కంపల్లోంచి దూకి పారిపోయారు. ఈ టోళ్ళు అటు పారిపోయారు.
యేసు ప్రభువును పట్టుకోవటంతోనే ఎటోళ్ళు అటు పారిపోయారు. అప్పుడు రావట్లేదా నిద్ర? ముందులే చెప్పాడు, శోధనలోనికి రాకుండా జాగ్రత్త పడండి అన్నాడు. వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు మన జీవితాలకు కొన్ని విషయాలు అర్థం కాదు, దేవుని మరుగైన మాటలు అర్థం కాదు. శోధనలో పడ్డాక, పరిస్థితి చేయి దాటాక అప్పుడు ఏడుస్తాం. అందుకనే ఇక లేకండి అన్నప్పుడు వాళ్ళ రాటం చూసి పరుగు. ఇక దొరికారా? ఆరోహుండయి ఆయన సమాధి తెరవబడి బయటికి వచ్చాడన్న సమాచారం ఉన్నా భయపడి వణికి ఒక గదిలో దూరారు. పాపం యేసు ప్రభు ఆయన ఎత్తుక్కుంటా వెళ్ళాడు. ఎక్కడికి? గదిలోకి వెళ్ళి చూస్తే చంపేస్తారేమోనని. ఎందుకంటే బలహీనులలో వాళ్ళే కదా, మనం కూడా అంతే. అందుకనే ప్రార్థన చేసుకోవాలి. అందుకనే మన ప్రవర్తన విషయమై దేవుని పాదాల దగ్గర ప్రతిరోజు మనము శ్రద్ధాశక్తులతో ప్రార్థన సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నీకు తెలియకుండానే నీవు బలాన్ని సంపాదిస్తావు దేవునిలో. దేవుని పక్షంగా నిలిచే విధానాన్ని నువ్వు తెలుసుకున్నావు అని అర్థం. రెండవ విషయం, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రతిరోజు లేఖనాలను చదువుతున్నారు? చెప్పాలి. నీ విశ్వాసం బలమైనది అయితే నువ్వు వెంబడించే మార్గం ఏది అంటే బైబిలే, వేరేదేమి లేదు. నేను ప్రతిరోజు 11 అయినా రాత్రి 12 అయినా బైబిల్ చదువుతాను. నేను ప్రార్థనలకు వెళ్తాను, మీటింగ్లకు వెళ్తుంటాను కదా, ఎవరు పిలిచినా వెళ్తా. ఆయన స్పీకర్గా పిలిచాడు కాబట్టి వచ్చా, లేకపోతే ఎవరు పిలిచినా వెళ్తా ప్రార్థనకి. ఎవరు చెప్పినా వాక్యం వింటా. అయితే 11 అయినా 12 అయినా వచ్చి బైబిల్ చదువుతా. ఇప్పుడు దాకా వాక్యమే కదరా ఈయనొచ్చింది, గడిపొచ్చింది దేవుని మందిరంలోనే లేదా దేవుని స్థలంలో కదా అని అంటే కుదరదు. ఇది నా అవసరం, బైబిల్ చదవటం నా అవసరం. ఎందుకనంటే అది నాకు మార్గం. రేపు నాయనకు హెల్ప్ చేయాలి, నాకు ఏ ప్రమాదంలో పడకుండా, ఏ రోగాల బారిన పడుకోకుండా, అది నా అవసరం. అందుకనే నేను బైబిల్ చదువుతాను ప్రతిరోజు. 12 అయినా 1 గంట అయినా బైబిల్ చదువుతా. దోమల బీగతున్న దోమ తెరగట్టుకుని అయినా చదువుతా. అది నా అవసరం. ఎందుకనంటే వాక్యం చదవటం, ప్రార్థించటం ప్రతి దినచర్యగా మన జీవితంలో ఉండాలి. నీ విశ్వాసం సడలకుండా ఉండాలి అనంటే, నీ విశ్వాసం బలమైనదిగా నిలబడి దేవుడు అధికారాన్ని, అంటే నువ్వు అన్న మాట నువ్వు స్థిరపడాలంటే, ఒక అమ్మాయి మీటింగ్స్, రేపొద్దున మీటింగ్స్ మాయి మధ్యాహ్నం 4 అయింది, నా దగ్గరికి వచ్చింది. వాళ్ళు మా చర్చికి రారు, వాళ్ళు బిలీవర్స్ వేరే చర్చికి వెళ్తారు. ఆమెకి క్యాన్సర్ 4వ స్టేజీ. ఎంత స్టేజీ? 4 స్టేజీ అంటే ఇంక వెళ్తామే. ఎక్కడికి? పరలోకమే నా దేశం అంట, వెళ్ళటమే. నేను అన్నాను, నీకు ఒక్కటి చెప్తా, నువ్వు నమ్మితే బ్రతుకుతావు. నువ్వు నీ స్టేజీ 4వ స్టేజీ 6వ స్టేజీ ఇక్కడ పనికి రాదు. నీ విశ్వాసం గెలిస్తే నువ్వు బ్రతుకుతావు, నీ విశ్వాసం ఓడితే నువ్వు సస్తావు. రెండే రెండు విషయాలు చెప్పారు. పరిస్థితి చేయి దాటిందని నీకు అర్థమైపోయింది. ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలంటే అది లక్షల్లో ఖర్చు. అయితే నువ్వు ఒక పని చెయ్యి, ప్రభువా ఎంతకాలం నా కోసం, నా కుటుంబం కోసం నేను బ్రతికాను. నువ్వు నన్ను కనుక ఈ మరణాన్ని కొట్టివేసి సజీవంగా నన్ను ఈ క్యాన్సర్ 4వ స్టేజ్ నుంచి విడిపించి బ్రతికిస్తే ఇక నా జీవిత కాలం అంతా సాక్షిగా నిలబడతా. ఏం చేస్తా? నీ పని చేస్తా. పని చేస్తా నన్ను వద్దనుకుంటారా? అమ్మ, ఎవరైనా నేను మీ ఇంటికి వచ్చి, అమ్మ రోజు మీ ఇల్లు ఉడిచి అంటులతో మీ అన్ని బట్టలు ఉతికి చేసి పెడతాంటే వద్దంటారా మీరు? మీకేమవుతుంది? సుఖం వస్తుంది కదా. రెండోది ఏంటి? ఏ డబ్బులు లేవు, ఉన్నదేదో పెడతారు, అంతేనా? చెప్పరేంటమ్మా? మరి యేసు ప్రభువుకి నీ సాక్షిగా నన్ను బ్రతికించాడు అని నేను బ్రతికినంతకాలం చెప్పేస్తా అని అట్లా తీర్మానం చేసుకుని నువ్వు బ్రతుకుతావు. అయితే నిన్ను బతికించే మార్గాలు ఆయన ఎతుకుతాడు. నిన్ను ఎలాగ ఈ స్టేజీ నుంచి బయట పెట్టాలో, బయట పడాలో
ఏ ముందేస్తే సక్సెస్ అవుద్దో, ఎక్కడ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుద్ది, ఇక నిన్ను బ్రతికించుకునే కార్యక్రమం అంతా ఆయన భుజాన్ని వేసేసుకుంటాడు అని చెప్పా. అట్టాగే చేస్తాను అన్నయ్య అంతే. సరే వెళ్ళు అన్న, నేను ప్రార్థన చేస్తాను, నీకేం భయం లేదు, నువ్వు ఇదే ప్రార్థన చేసుకో అంతే. అంత స్టేజిలో కూడా ఆపరేషన్ 3-4 ఆపరేషన్లు ఉన్నాయి. అసలు క్యాన్సర్ పుట్ట ఆమె గర్భాశయంలో ఉంది, అది లేకుండా చుట్టూ ఆపరేషన్లు చేసినారు. పిల్లల కోసం ఏం తాపత్రయం, ఇది క్యాన్సర్ పూర్తి స్టేజ్లో ఉండి కూడా చివరికి డాక్టర్ అన్నాడు గర్భాశయం తీసేద్దామంటే గర్భాశయం తీసి అసలు పుట్ట తీసేశారు. ఆమె చచ్చిపోలా, బతికింది, హ్యాపీ. నిన్న ఆదివారం కూడా మా చర్చికి వచ్చింది. ఇక నా ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నయ్య నేను అని అంది. ఎక్కడ దాకా వెళ్ళిందంటే నడుం పడిపోయింది, కాళ్ళు స్పర్శ కోల్పోయాయి, ఇక మంచం మీద జీవోత్సవం. ఎన్నాళ్ళు 3-4 నెలలు. కానీ వాళ్ళ హ్యాపీ, బ్రతికేసింది. నిన్ను బ్రతికించేది నీ విశ్వాసం. అందుకనే నువ్వు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అది నీ అవసరం. నీ విశ్వాసం సడలకుండా నిన్ను ధైర్యంగా నిలబెట్టి నీ కుటుంబాన్ని చక్కదిద్ది, నీ పరిస్థితులను చక్కదిద్ది, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఆయన భారం ఎత్తుకొని, ఆయన బాధ్యత తీసుకొని, ఆ బాధ్యత అంతవరకు నీకు మాట ఇచ్చాడు గనక, నీవు ఆయనను వెంబడిస్తున్నావు గనక, వెంబడిస్తున్నావు గనక, మానక ప్రార్థన చేస్తున్నావు, మానక లేఖనాలు చదువుతున్నావు, మానక ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావు గనక తప్పదిక. మంత్ర సంతానం ఆయన ఒప్పుకున్నట్టు. ఎవరిదో ఒప్పుకున్నట్టు? దేవుడే. మూడవ విషయం మందిర క్రమాలు మానకూడదు. నీ వస్తుంది నీకోసం కాదు అనుకుంటున్నావా? నీకోసమే. ఆయన యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంత స్త్రీలు జాలిపడి ఏడుతున్నారు. ఆయన ఏమన్నాడు? ఏడబాకండి, మీకోసం ఏడ్చుకోండి, మీ పిల్లల కోసం ఏడ్చుకోండి, నన్ను చూసి ఎందుకు ఏడుస్తారు? ఈ బరువు ఈ భారం అంతా మీకోసమే అన్నాడు ఆయన. ఇప్పుడు మన కోసం మనం ఏడవలసిన సమయం వచ్చింది. అందుకనే ప్రతి వారు కూడా క్రమాలను పాటించాలి. అది నీ అవసరం, పాస్టర్ గారు అవసరం కాదు. ఆదివారం 10 గంటల ఎన్నింటికి వస్తారు? మీది ఎన్నింటికమ్మా ఆరాధన? ఎన్నింటికమ్మా? 11. మీరు ఎన్నింటికి వస్తారు? 12. ఎవరి సమయాన్ని దొంగిలిస్తున్నావు నువ్వు? మరి నీ విశ్వాసంలో బలం ఏం నుంచి వస్తుంది? ఇది ఎవరు అవసరం? నీ అవసరం, పాస్టర్ గారు అవసరం కాదు. ఆయన దేవుని మందిరంలోనే ఉంటాడు. మాది 10 ఆరాధన అంటే నేను 9 వచ్చి కూర్చుంటాను మందిరంలో. తెలుసా మీకు? నన్ను ఎవడో పెళ్ళికి పిలిచినా వెళ్ళను. మా విశ్వాసులు ఎవడైనా అడుగు, నా దగ్గర నా ఇంట్లో వాళ్ళు ఎవడ ఫంక్షన్ చేసుకుంటున్నాము వెళ్ళను. ఆదివారం మా ఇంట్లో వాడు ఎవడు పోగొట్టుకోడు. ఎందుకు తెలుసా? అది మా అవసరం. క్రమం అనేది నీకు అవసరం. ఎందుకంటే నీవు ఒక బాధ్యత కలిగిన గృహ నిర్వాహకత్వంలో ఒక బిడ్డవు. ఒక భారం నీ మీద ఉంది, ఒక బాధ్యత నీ మీద ఉంది. క్రమం నీ అవసరం. నువ్వు వెళ్ళాలి సమయానికి. అలా క్రమం మానకూడదు. ఆయన క్రమాలను పాటించాలి. అప్పుడు ఆయన క్రమములో నీవు కనిపిస్తున్నప్పుడు నీవు మీద ఆయన దృష్టి నుంచుతాడు. నీ విశ్వాసం బలం పొందుకుంటుంది. నీ విశ్వాసం బలముగా ఉండటం కోసమే నీ సంఘ క్రమం. ఆయన దర్శించడానికి సాయంకాలం వచ్చేవాడా లేదా? ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు? అవ్వమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆదాము దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయన వచ్చేవాడు. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఆయన ఉండే స్థలానికి మనం వెళ్తున్నాం అంతే. కాబట్టి నువ్వు వెళ్ళాలి. అయితే నీతో మాట్లాడతాడు ఆయన, నిన్ను చూస్తుంటాడు. రోజు చూడలేదండి అని అంటే చూస్తాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో చూస్తాడు, నువ్వు ఏ సీరియల్ చూస్తున్నావో చూస్తాడు, ఏ సినిమాలు చూస్తున్నావో చూస్తాడు. అమ్మా న్యూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి కొంచెం హాట్గా ఉండేటట్టు చేయని చేపించుకొని తెచ్చుకొని అటు తింటా చూసావు, అది చూస్తాడు. కానీ అక్కడ చూపెట్టిన రంది ఇక్కడ ఉందా లేదా చూస్తాడు. ఏదమ్మా చూడరా, అవునా కాదా? అంటే అక్కడ ఎలా ఉంటున్నావు, ఇక్కడ ఎలా ఉంటున్నావు చూస్తాడంతే. బలి ఇవ్వడానికి మూరేపురం దాకా ఎందుకు 3 రోజులు ఇంత సమయం? ఈ హృదయములో అతడు ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చినాడు.
అతను సంఘర్షణకి సమయం ఇచ్చినాడు. ఎటు మొగ్గు చూపుతాడో గమనిస్తూ వచ్చాడు. అందుకే నువ్వు అక్కడుండేది ఇక్కడుండేది చూస్తాడు, ఇక్కడుండేది ఎలా ఉంటావో చూస్తాడు. ఆసక్త టైం ఎంక చూస్తావా? ఈ సన్నిధి విలువ తెలిసి చూసుకుంటావా? నా విలువ తెలిసి ఉంటావా? అన్నీ చూస్తాడు. అందుకనే నీ విశ్వాసం బలహీనం అవటానికి కారణం క్రమం లేకపోవటం. 4వ విషయం, ధర్మ కార్యాలు చేయాలి. ఏం కార్యాలు చేయాలి? మనము ఎంగిలి చేత్తోనే ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలం. ఎందుకని? వెనక పక్క అంటుకున్నా అన్నప్పుడు అటు పోతాయేమోనని. కానీ మన జీవితంలో కొర్నేలి గురించి తెలుసు. ఆయన ఏం చేసేవాడంట? దేవదూత రావడానికి కారణం ఏంటి? ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు చేసేవాడు. ధర్మకార్యాలు చేయాలి. ఏమంటే నాకు అంతే ఉంటే ఎట్టెందుకు ఉండేదండి అండి? నీవు ఉన్నంతలో ఎంతో ఉంటే అంతలో నమ్మకం ఉండు. నువ్వు ఎంత చేయగలవో దేవుణ్ణి బట్టి చెయ్యి. నీవు ఉన్నదంతా ఏమని చెప్పాడా? నీ విశ్వాసాన్ని కనపరిచే ఒక విధానాన్ని నీలో ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేశాడు ఇది. అందుకనే నువ్వు ధర్మకార్యాలు కంపల్సరీ చేయాలి. ఒకసారి ఒక మంచి భక్తురాల్ని దేవుడు దర్శించి, అమ్మ రేపు పొద్దున భోజనానికి వస్తా మీ ఇంటికి అన్నాడంట. ఏమన్నాడు? ఎంతమంది టైం చూస్తున్నారు? భోజనానికి వస్తానంటే ఎంత ఆనందపడిపోయింది. సాక్షాత్తు ప్రభుల వారే మా ఇంటికి భోజనానికి వస్తున్నాడని అబ్బో ఎన్నో రకాలు వండేసి, ఎన్ని రకాలు వచ్చో అన్ని రకాలు వండింది. ఇంకా చూస్తాను తలిపాక వస్తున్నాడు, చూద్దాం పెడదాం. ఆయనకి పెట్టడం చేయటంలో సంతోషం, పెట్టడంలో సంతోషం, అంత సంతోషమే. ఉదయం నుంచి అంటే తయారు చేసిన కాడి నుంచి సాయంకాలం వరకు చూస్తానే ఉంది. ఇంతలో బిచ్చగాడు వచ్చాడంట. యేసు ప్రభు రాలేదు, బిచ్చగాడు వచ్చాడు. అమ్మా ఏదన్నా ఉంటే పెట్టమ్మా అన్నాడంట. రారని కాడు గాల, నీ మొదలారా నీకోసమే వండి అవన్నీ. ఇప్పుడు దాకా రెక్కల ముక్కలు అయిపోయేటట్టు చేసి రా పెడతా అని 4 తిట్టులు తిట్టిందట. ఆమె స్టైల్లో వెళ్ళిపోయాడు. అయినా కానీ ఇంకా దూరంగా చూస్తానే ఉంది. సాయంకాలం అయిపోయింది. కూర్చొని 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 కూనిపాట్లు పడతా నిద్రపోయింది. మరలా ప్రభు, అయ్యా నువ్వు వస్తానన్నావు, మాట ఇచ్చావు, మాట తప్పావు. నేను ఎంత కష్టపడ్డాను, అట్టా చేశాను, ఇట్టా చేశాను, అట్టా చేశాను అని చెప్పింది. అమ్మాగ వచ్చాగా నేను. ఏమన్నాడమ్మా? వచ్చాగా నేను, నువ్వేగా నీ మొదలారా, నీ కాళ్ళు ఎరగా, నీ దేవసమారా, ఇవన్నీ నీకోసం చేసే తిను అని తిట్టావుగా, అందుకే వెళ్ళిపోయా. నీవు చేసే నీ కార్యాలు దేవుడులాగా వస్తే నువ్వు ఇంకెక్కువ ఇస్తావు, అమ్మిస్తావు. అది కాదు. దేవుడు కోరుకున్నటువంటి శ్రేష్టమైన ఆలోచన విధానం నీలో అలవర్చబడిందా లేదా అన్నదే ప్రభు చూస్తాడు. నువ్వు పెట్టే ప్రతి రూపాయి విషయమే. ఏదైనా కానీ నీ విశ్వాసం బలపడటం కోసం నువ్వు చేసుకోవాలి. ఇది ఒకరి కోసం కాదు, ఒకరు చూస్తారని కాదు. ఇప్పుడు ఈ చెప్పిన ఈ 4 విషయాలు కూడా ఎవళ్ళో చూస్తారని కాదు, ఎవళ్ళో చెప్పుకోవాలని కాదు. నీ విశ్వాసం బలమైనదైతే ఆహాబు దగ్గర ఏలియా అన్నలాగా నా మాట కాకుండా అని. అబ్రహాం ఏమన్నాడు అనంటే ఏమన్నాడు? దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు అని అన్నాడు. కంపల్సరీ గొర్రెపిల్ల అక్కడ రావాల్సిందే. దేవా నువ్వు రావాలి, ఈ ప్రజలు చూడాలి అన్నట్టు దిగి వచ్చినాడు. లేదా 85 ఏళ్ల వయసులో కూడా యుద్ధం చేయడానికి నాకు సత్తా ఉంది, నువ్వు ఇస్తే హెబ్రోను నేను సొంతం చేసుకుంటా అన్నాడు. సింహాన్ని వేసేసాను, ఎలుగుబంటిని వేసేసా, ఈయన్ని నాకు అప్పచెప్తే వేసేస్తా అన్నాడు. విశ్వాసం. అయితే నీ కుటుంబంలో ఏ సమస్యలున్నా దానిని నీవు టార్గెట్ చేయాలి అని అంటే ఈ 4: 1 ప్రవర్తన, 2 ప్రార్థన, లేఖన ధ్యానం, మూడవది ఏంటమ్మా? మందిరపు అనుభవం, 4వది ధర్మకార్యాలు. దేవదూత వచ్చింది, చూడంగానే భయపడిపోయాడు. ఎవరు భయపడి? కొన్నేళ్ళు భయపడిపోయినాడు.
భయపడిపోయాడు. అప్పుడు చెప్పాడు, నువ్వు చేసిన ధర్మ కార్యాలు, నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చింది, నన్ను పంపించారు, వచ్చాను నేను. అట్లాగే దేవుడు నిరంతరం నీ మీద దృష్టి పెడతాడు. నీ రాకపోకల్లో నువ్వు నీ భర్త గురించి ప్రార్థన చేస్తావో, నీ భార్య గురించి ప్రార్థన చేస్తావో, తోడబుట్టిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావో, కన్న తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేస్తావో, నీ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తావో, నువ్వు ఏ ప్రార్థన చేసినా నీ విశ్వాసం బలమైనదైతే నీ స్థితిని ఉన్నత స్థితిగా మార్చగలిగేది నువ్వే. సరే అల్లెలు చెప్పో. అది దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించను గాక. మరి సాక్ష్యం చెప్పేదే వెళ్ళిపోయేదా? 9:30 అవుతుంది. చెప్పమంటారా? నా పేరు హరిబాబు. ప్రభులోకి వచ్చాక హరిపాల్ అంటారు. పాస్టర్లందరికీ హరిపాల్ తెలుసు. మా ఊరు వెళ్తే హరిబాబు తెలుసు. మా అత్తగారింటికి వెళ్తే పాల్ ఒకటే తెలుసు. ఈ 3 పేరుల్లో ఏ పేరు పెట్టినా నేను గుర్తుపట్టరు. నన్ను హరిబాబు అంటే పాస్టర్లు గుర్తుపట్టరు. హరిపాల్ అంటేనే తెలుసుద్ది. మా పొలపాకి వెళ్తే హరిబాబు అంటేనే చెప్తారు. హరిపాల్ అన్నాం అనుకో, ఆయన ఎవరు మాకు తెలియదు అంటారు. మా అత్తగారింటికి వెళ్ళామనుకో పాల్ అంటారు. హరిపాల్ అన్న కానీ హరిబాబు అన్న కానీ గుర్తుపట్టరు. పాలు వచ్చాడంటేనే మాది పెద్ద పులిపాక, మా అత్తగారిది ప్రసాదం పాడు. తెలుసా ప్రసాదం పాడు? అండి రామరపాడు పక్కన 40 ఏళ్ళ నుంచి ప్రెసిడెంట్ వీళ్ళ అమ్మమ్మ, మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ, మేనమామే ఇప్పటికీ కూడా. కొమ్మ కోట్లు అంటే మీకు ఎంతమందికి తెలుసు? వంశీ గారికి కుడి హ్యాండ్ అనమాట, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఆయన. మన ఈ మధ్యన పేపర్లో కూడా వేశారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి కారులు అద్దాలని బగలు కొట్టారు. అది మా అత్తగారు వాళ్ళది ప్రసాదం పాడు. మాది పెద్ద పులిపాక. ఐడియా ఉందా? యనమల కూతురు నా అనుకుని ఉంటుంది. నా పేరు హరిబాబు కదా. నేను 19 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో నేను చదువు సంధ్యలు మానేసి బాగా చదివా. MBBS 9 చదివా. ఎంత చదివా చెప్పాలి? ఎంత చదివానమ్మా? మీరు ఎంత చదివారు? బేరీజ్ వేసుకోండి. 9 చదివి చదువు ఎక్కువైపోయి మానేశా. ఇప్పుడు నా వయసు, అప్పుడు కాదులే, ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు. ఎంత? 52 సంవత్సరాలు. అంటే అప్పుడు చదువు అది, ఇప్పుడు చదువు కాదు. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ తప్ప ప్రైవేట్ స్కూళ్ళు లేవు, తక్కువ. అయితే నేను క్రికెట్ ఆడతాకి వెళ్ళాను. వచ్చేసరికి మా మానమామ ప్రత్యక్షమయ్యాడు. మా అమ్మ చెవు తినేస్తున్నాడు, యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. అంతకుముందు ఒకసారి వచ్చి చెప్పి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. దొరికింది నీ చెవు తినేసి దీన్ని ఎట్టకొట్టి యేసు పేబులోకి తిప్పేద్దామని. విశ్వాసులకు దొరికితే వదిలిపెడతారా? మనం మారంగానే వాళ్ళ మార్చాలని ఎదురు చూస్తుంటాం మనం. అది విషయం. ఓ చెవు తినేస్తున్నాడు. నేను భోజనానికి వచ్చా, అన్నబెట్టు అన్న మా అమ్మనే, ఉండరా అంతే. సర్లే అని కూర్చున్నా. వాళ్ళు చెప్పేస్తున్నాడు యేసు ప్రభు గురించి. చెప్పేస్తుంటే ఇని ఇసుకొచ్చేసి ఊరుగా వేసిపోయి అంటే మన తాత ఏం చేశాడు? ఆంజనేయ స్వామి గుడి కట్టించాడు, ఆయన అది చేశాడు, ఇది చేశాడు. ప్రతి వార్షోత్సవాలు చేస్తాము. మళ్ళీ యేసు ప్రభు గురించి తీసుకొచ్చి మళ్ళీ గుడి డబ్బులని దండగా అని నేను తిట్టా. నీకేం తెలుసు యేసు ప్రభు గురించి? నీకేం తెలుసు? యేసు ప్రభు అంటే మాట్లాడే దేవుడు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసి, ఎందుకంటే నేను కూడా ఆంజనేయ స్వామి భక్తుడినే. అంటే పూజలు ఏం రావులే నాకు, మంత్రాలు ఏం లేదు. ఉండే దండం పెట్టుకుంటే అంటమే, అదే వచ్చు. అయితే పరీక్షలకి రాసేటప్పుడు మాత్రం భయం కదా, 10 పైసలు వేసి. అప్పట్లో 10 పైసలు 5 పైసలు ఉండేవి, తెలుసా మీకు? ఇప్పుడు వాళ్ళకి లేవు, అదృష్టవంతులు. 10 పైసలు 5 పైసలు ఉండేవి అప్పట్లో. నేను చర్చి ప్రారంభించినప్పుడు కూడా 10 పైసలు 5 పైసల్లో ఉండేవి. ఆదివారం నాడు రూపాయి వచ్చేది. ఎంతమంది అయితే? 10 మంది అయితే. ఎంతమంది అయితే చెప్పాలి? ఎంతమంది అయితే? 10 మంది అయితే 10 పైసల గాడికి రూపాయి. దానికి తగ్గట్టే ఉండేది. నాకు అనుకుంటే డబ్బా ఎంత ఉండేది. రైట్, సరే. ఆయన యేసు ప్రభు మాట్లాడే దేవుడు అన్నాడు. రెండవది, యేసు ప్రభు ప్రత్యక్షమై కనిపించే దేవుడు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు కనిపించలేదు, చూడలేదు కదా. ఊరినే మనం దేవుడి దగ్గరికి పోయి అట్లా చూసి రంగు పోతే రంగులు వేసుకోవటం, ఇవే కదా మనకు తెలిసినవి. నాకు ఆశ్చర్యం వేసింది, వినాలి, చూడాలనిపించింది. నాకు ఉద్రేకం ఎక్కువ. మీరు కూడా ఎట్టని భక్తి చేయబాకండి, ఉద్రేక భక్తి. నేను దూకాను దేంట్లోకి, ఈ క్రైస్తవంలోకి దూకేశా. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే విషయం, ఎవడైనా
చేపలు పట్టాలంటే గ్యాలం తీసుకొని ఎర్ర తీసుకొని అది దానికి పెట్టి ఆ కాల్లోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే ఎప్పుడుగా పడిద్ది చేప. వెయిట్ చేయగా అదట్ట కాకుండా వెళ్ళటంతోనే గ్యాలం వేయకుండా ఎగురెచ్చి పుట్టలో పడింది దానికి ఎట్లా ఉంటుంది చెప్పాలి. నా సాక్ష్యం అది. యేసు ప్రభు నాకు ప్రత్యక్షమేం అవ్వలేదు, నాకు కనపడలేదు, బతుడా నువ్వు బైబిల్ పిచ్చుకొని సేవ చేయని నాకేం చెప్పలే. గమ్మత్తేంటి, మా మామ ఇట్లా అన్నాడు, దేవుడు మాట్లాడేవాడు కనిపించేవాడు అన్నాడు. ఆ 2 మాటలు నాకు పట్టుకున్నాయి. అంతే, బట్టలు బ్యాగ్లో పెట్టుకొని మా ఊరు కాలనీకి వెళ్ళిపోయినాను. చర్చేది నేను ఎప్పుడు చర్చికి వెళ్ళినోడు కాదు. నాకు రోడ్డు మీద సిలువేసిన బొమ్మలు ఉండేవి అప్పట్లో, ఇప్పుడు లేవులే. రోడ్డు మీద సిలువేసిన బొమ్మ ఉండేది, ఇప్పుడు ఉండేవి అక్కడక్కడ ఉండేది లేదు, ఇదివరకు ఉండేవి. అది తెలుసు. క్రిస్మస్ వచ్చినప్పుడు మా ఊళ్ళో పెద్ద దేవాలయం ఉండేది. అక్కడికి వెళ్తే ఆడపిల్లలు మగపిల్లలు క్యాండిల్స్ పట్టుకొని అక్కడ డయాస్ ఉంటే ఆ స్టార్టింగ్ కాడి నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటా పట్టుకుని వెళ్ళి దాని మీద పెట్టేవాడు. అది చూసేవాడిని ఎగబడి. అదే తెలుసు. వచ్చేసేవాళ్ళం, వాళ్ళు ఏదో చేసుకునేవాళ్ళు, వచ్చేసేవాళ్ళం. అది తెలుసు. బట్టలు తీసుకొని వెళ్ళినాను అక్కడికి. ఇక్కడ పాస్టర్ గారు ఎవరో అని అన్నాను, ఏదో పెద్ద చైర్మన్ వచ్చినట్టు. నేనే అంది. ఎవరయ్యా నువ్వు అని అంది. నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని. యేసు ప్రభు కనపడతాడంట కదా, మాట్లాడతాడంట కదా, నేను చూడాలి వినాలి అని వచ్చా అన్న. ఎట్టా వస్తే కనపడ్డయ్యా అని అందామా. సరే మరి ఎట్టా చూడాలి, నేను అన్నీ రెడీ చేసుకుని వచ్చేసా అని అన్నా. మా చర్చిలో ఒక గది ఉంది, మా వాళ్ళు ఉపవాసాలు ఉన్నప్పుడు లేదా అక్కడ ఉంటారయ్యా, అక్కడ ఉండి ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు దేవుడు కనపడతాడు అంది. సరే అని వెళ్ళా. దాంట్లో కరెంటు కూడా లేదు అప్పుడు ఆ చర్చిలో, అప్పట్లో కరెంటు లేదు. రాత్రి అయితే ఒక సీసాకి తాడేసి, ఇప్పుడున్న ట్రెండ్కి తెలియదులే ఈ విషయాలన్నీ, సీసాకి ఒక గుడ్డి పీలికి పెట్టేవాళ్ళు, అలా పెట్టేవాళ్ళు. అక్కడ వెళ్ళాను, కూర్చున్నాను. పగలంతా అయిపోయింది. ఆ కిటికీకి ఉన్న ఆట శోభలన్నీ లెక్కేస్తుండేవాడిని. ప్రార్థన మనకు తెలుసు, బైబిల్ ఒకటి ఉంటుందని నాకు తెలియదు. దేవుడు కనపడతాడని ఆశతో పరిగెత్తికి వెళ్ళిపోయాం. ఆరాటం కదా, మనకు ఆగదు. వెళ్ళాం, ఓ సోలై లెక్కేసాం. ఆమె ఎక్కడో తిరిగి రాత్రికి వచ్చింది. అప్పుడు దాకా కూర్చొని సోలెంక చూస్తామేనే, ఆ గోళ్ళెంక చూస్తామే. ఫ్యాన్ కూడా లేదు. అసలు గమ్మత్తు అనే విషయం ఏంటంటే ఫ్యాన్ కూడా లేదు. పక్కన చేను, రెండో మనిషి కనపడ్డు. ఆ చర్చిలో వాళ్ళకి నేను అక్కడ ఉన్నాన్న సంగతి తెలిస్తే పలానా చౌదరిస్లో ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు, వాడిని అక్కడ బంధించి ఏదో చేశారు అని పుకారు వెళితే వచ్చి కొట్టి చంపేస్తారేమోనని భయం వీళ్ళకి. అందుకని నేను అక్కడ ఉన్న సంగతి చర్చిలో వాళ్ళకి కూడా చెప్పలేదు, ఎవడో ఒకటి ఊళ్ళో చెబుతారని. ఒకరోజు అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. కరుణమ్మ గారు, ఏంటి ఆమె పేరు కరుణమ్మ, ఏమీ కనపడలేదు అని అన్నట్టయితే ఎట్లా కనపడతాడే, ప్రార్థన చేయాలని అంది. ప్రార్థన అంటే ఏంటి అంటే, ప్రభువా నా పాపాలన్నీ క్షమించు, నా అతిక్రమములన్నీ క్షమించు. నేనేం పాపాలు చేసి, నేనేం బట్టలు ఏం చేయలేదు కదా. నేను ఇన్నాళ్ళు స్కూల్కి వెళ్ళాను వచ్చాను అంటే జన్మ పాపము కర్మ పాపం ఇవన్నీ ఉంటాయని ఏదో చెప్పింది, మనకేమో అర్థమై సావలేదుగా. సర్లే అవన్నీ నాకు వద్దు, కానీ కనపడేటట్టు ఉంటే ప్రార్థన చేయాలన్నా. నేను ఇట్లా నువ్వు చేసుకోవాలయ్యా, నీకు కనపడాలంటే నేను ఇన్నాళ్ళు నుంచి చేస్తున్నా, నాకే కనపడలేదు అంతే. ఏంటి పాత్రం పోయి నువ్వే కనపడలేదా అన్న. నాకు ఆశ్చర్యం వేసింది. మరి నువ్వు ఎట్ట చేస్తున్నావు అన్నాను నేను. నాకు సందేహం వచ్చింది. అవన్నీ కాదులే, ఇప్పుడు ప్రార్థన అని చెప్పేసింది. సర్లే అన్న. తెలియగల పాస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. సర్లే అయితే అనేసరికి ఇటు తిరిగిపోయింది మైండ్. సర్లే నా గురించి ప్రార్థన చేయంటే ఇట్టని చెప్పింది. సర్లే సూత్రం నా పాపాలు క్షమించాయి, నా పాపాలు క్షమించి ఓ రోజు అయిపోయింది. ఆకలేస్తుంది, తిండి ఏం లేదే, వాటర్ కూడా లేదు. ఓ రోజంతా ఉండిపోయినా. రెండో రోజు తెల్లారింది, ఏమి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ కిటికీ శుభ్రం లెక్కేత్తమేక. ఎప్పుడో ఒకసారి పేపర్ నన్ను క్షమించంటమే. మళ్ళీ రాత్రికి వచ్చేది. ఆకలి బాగా వేసేది. అయినా కానీ దేవుని చూడాలన్న ఆత్రం ఆకలిని కూడా దిగమింగేసింది. 2 రోజులు అయిపోయింది. 3వ రోజు కూడా వచ్చేసింది. ఏమి తినలే. 3వ రోజు కూడా అలాగే ఉన్నాను. ప్రభువా నిన్ను చూడాలి, పాపం లేవు, క్షమించమంటున్నా, నన్ను క్షమించు
అని అన్న 3 రోజుల తర్వాత అండి నైట్ ఇట్నే అన్నాను. అంటే ప్రార్థన రాదు కదా, నాకు కొత్త నిబంధన పుస్తకం ఇచ్చింది. కొత్త నిబంధన పుస్తకం ఇస్తే ఫస్ట్ పేజీ తీసా. ఆడుకోడికి ఈడు ఈడుకోడు కాడు, ఆడుకోడికి ఈడు ఈడుకోడు కాడు, ఆడుకోడికి ఈడు ఈడుకోడు కాడు అని ఉంది. అసలు నాకు ఏమీ అర్థమై సావలా. మాకు రాముడు, లక్ష్మణుడు, సీత ఈ పేర్లు తెలుసు, హిందూ పేర్లు తెలుసు. ఈ పేర్లు నోరు కూడా తిరగట్లేదు నాకు. ఏమి వీళ్ళ పేర్లు వాళ్ళ పేరు, ఇది నాకు అవసరం లేదు, నీ పుస్తకం నాకు నచ్చలా, ఇదిగో ఇది నాకేం అర్థం కావట్లేదు, నోరు కూడా తిరగట్లేదు, ఇది నీ పుస్తకం తీసుకుని పో అన్నాను నేను. తీసుకెళ్ళిపోయింది. నైట్ తెల్లారుజామున ఆ కిటికీలో నుంచి నా కళ్ళలో కనపడుతుంది ఒక దీపం వెళ్ళే ఉంది. నేను పెట్టుకున్న ఆ సీసా మీద ఉన్న దీపంలాగా ఉందండి. అది అలా ఇలా 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 తిరుగుతూ ఈ గుండె మీద వాలింది. గుండె వాలేసరికి ఒక్కసారిగా బ్లో అవుట్, అంటే మన బోర ఒకసారి టాప్ అని పేలితే ఎట్టా ఉంటుందో అట్టగా అయిపోయింది. అట్ట అయిపోయి ఆ సినిమాలు అవన్నీ అసలు రీల్ వెళ్ళినట్టు వెళ్ళిపోయినాయి. అలాగే వెళ్ళిపోయినాయి. భలే చిత్రంగా ఉందే అనిపించింది. అంటే నా బాల్య జీవితం కానించి కనపడింది. అస్సలు భలే ఆశ్చర్యం వేసింది నాకు. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్లా 7 రోజులు అయిపోయింది. 7 రోజులు ఉన్నట్ల. అయ్యా ఇలాగుంటే చచ్చిపోతావు, నువ్వు చచ్చేదేమో నన్ను కూడా చంపేస్తారు, ఈ చచ్చి మోతడిపోద్ది, నువ్వు కట్టికోపాసం ఉండకూడదు, ఒక పూట తిన్నాయన్నయ్యా అని అంది. వద్దన్నాను. చూసేదాకా తిన్నంటే కాదయ్యా, నువ్వు బాగా బలహీనమయ్యావు, ప్రార్థన బలం లేదు, నీకు ఏమీ తెలియదు, బైబుల్ లేదు, వద్దని ఇచ్చేసావు, ప్రార్థన చేసుకోవటం లేదు అని ఆమెకున్న ఆందోళన ఏదో అది చెప్తే సరే అన్న. మేము వండి పెడితే నువ్వు తినవగయ్యా, అమ్మకు చెప్తాను తెచ్చిపెట్టుద్ది అని అంటే ఆమె వండిచ్చేది తెచ్చేది, ఒక పూట తిని ఉండేవాడిని. 7 రోజుల తర్వాత భయంకరమైన జ్వరం వచ్చేసింది నాకు. మామూలుగా రాలా. అసలు ఎంత జ్వరం అంటే 102, 103 వస్తే ఎట్లా ఉంటుందో అంత జ్వరం, చలి జ్వరం వచ్చేసింది. నేను తెచ్చుకుంది ఒక దుప్పటే, కానీ ఫ్యాన్ లేదు కదా, అసలు యమ జ్వరం వచ్చేసిందండి. ఆమె పగలిపోయేది, బాగా జ్వరం వచ్చేసింది. అట్లాగే ఉండిపోయినాను నేను. అట్లాగే ఉండిపోతే రాత్రి అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది. అయ్యో ఇంత జ్వరం వచ్చింది, అయ్యో బిళ్ళతేనా, ఇంజక్షన్ డాక్టర్ తేనా అంటే మరి నేను ఉన్నది బయటికి తెలిసింది కదా, ఏం అవసరంలా తగ్గిపోతలే అన్నాను మూర్ఖత్వంగా అన్నాను. అట్నే ఉంది, ఫుల్ ఫీవర్. అయితే మిడ్ నైట్ నాకు ఒక కల వచ్చింది. జ్వరంలోనే నేను పశువుల హాస్పిటల్ దగ్గర ఉన్నానంట. పశువుల హాస్పిటల్ దగ్గర ఉంటే ఒక గేదె ఆ దాంట్లో పెట్టుంది. ఒక డాక్టరు గేదెకి పొడిచే ఇంజక్షన్ ఎంత లోపల ఉంటుంది తెలుసా, సిరంజులు గేదెలు చేసే అవి మనకు పడవర్లే, అందులో ఎక్కిస్తున్నాడు. నేను అక్కడి నుంచి చూస్తున్నాను, గేదెలు చేసేది కదా అనుకున్నాను నేను. వర్షం మొత్తం వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, రైట్, నేను ఆపేయమంటే ఆపేస్తా. అంటే అది ఇలా ఎక్కించి ఇట్ట అని బ్యాట్మన్ నాకు పొడిచినాడండి. ఎక్కడ పొడిచాడు అనుకుంటున్నావు, ఈ చెయ్యి మీద పొడిచినాడు. ఇక్కడ పొడిచేసరికి అబ్బా అన్నా అనేసరికి మెలకు వచ్చింది. ఈ చెయ్యి ఎమ్మపోటు పుట్టింది, ఈ చెయ్యి వాసిపోయింది. తెల్లారి లేచి చెప్పాను ఆమెకి, రాత్రి దర్శనం వచ్చింది, ఈ చేతికి డాక్టర్ ఇంజెక్షన్ చేసినట్టు ఇదిగో ఇక్కడ వాసింది చూడు అని అన్నాను. ఇంతలో బొబ్బగట్టింది ఈ చెయ్యి మీద. అసలు ఈ చెయ్యి 4-5 రోజులు లేపలేకపోయింది. అసలు ఆమె ఆశ్చర్యపడిపోయిందండి, మామూలుగా కాదు. దేవుడు ఇలా కూడా చేస్తాడా అన్నది ఆమెకు ఆశ్చర్యం వేసింది. నాకు అర్థమైంది, దేవుడు ఇలా కూడా చేస్తాడు దేవుడు అనుకున్నాను. అసలు ఆ ఇంజెక్షన్ ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు నాకు ఏ తెగుళ్ళు లేవు తెలుసా మీకు. జ్వరాలు కూడా అసలు నాకు సామాన్యంగా 28 ఏళ్ళు అసలు నాకు జ్వరం అంటే ఏంటో తెలియదు. అయితే ఈ చెయ్య ఇంతలా వాసిపోయింది. దేవుడు కనపడలే, అసలు విషయం కనపడకపోతే కరణమ్మా దేవుడు కనపడలేదు, 7 రోజులైంది, జ్వరం కూడా తగ్గింది, అంత బాగానే ఉంది అంటే నువ్వు ప్రార్థన చేయాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా అంత ప్రార్థన అంటే అమ్మ నాకు రాదుగా అన్న. ఈ 4 మొగలే చెప్పింది. చెప్తే అయ్యే చెప్పేవాడిని. అట్ట కాదు అయ్యా, తెల్లారి గట్టలేసి బాగా ప్రార్థన చేయాలంతే. నేను మీకు ఇప్పుడు చెప్పినట్టే. మనం పడుకుంటే లేకంగా 11 దాకా నేను లేగనమ్మా,
పొద్దున్నే లేకబుద్ధి కాదు లేకండి, అవసరమైతే దేవుడిని లేపమని అడుగు అని అంది. మిమ్మల్ని మీరు కూడా చెప్తున్నా, దేవుడిని లేపమని అడగండి. ఎట్లా లేపమని? అవసరమైతే ఒకటి పీకి, మనం ఎక్కువ ఎక్స్ట్రా చేస్తాంగా, అవసరమైతే ఒకటి పీకైనా లేపో, ప్రార్థన చేస్తా కనపడాలి అంతే చెప్పాను నేను కూడా. దేవునికే సూటిగా మాట్లాడతాం. మనకేం తెలుసు ఇట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడాలని మనకేం తెలుసు? కొట్టైనా లేపో, ప్రార్థన చేసేస్తా, నేను చూడటమే నా టార్గెట్ అన్నాను నేను. అసలు చెబితే నమ్మమ్మ, కాడితే అచ్చు తేలిపోయింది, ఈపి మీద అచ్చు తేలిపోయింది, మామూలుగా కాదు. మీరు ఈరోజు ఈ రాత్రి ప్రభువా కొట్టి లేపండి అని అడగండి, కొట్టకపోతే ఈ సగం మేసం తీసుకుంటాను నేను. వాడితే అచ్చు తేలిపోయింది, నాకైతే దెబ్బకి లేచి కూర్చున్నా, ఎవడో లేడు ఇక్కడ. నాకు అర్థమైంది ఈ పని అంతా ఆయనే చేసుకుంటాడని. కనపడకుండా కొడుతున్నాడు. అచ్చు తేలిపోయింది. సొక్కా తీసి చూస్తే పాస్టర్ గారు తెల్లారి వచ్చి చూస్తే, అయ్యా ఏంది ఇట్టా ఉంది. రాత్రి అమ్మ నీ పని, మన ఎగస్తాలు పోయాం, అచ్చు తేలిపోయింది, మంట అస్సలు మామూలుగా లేదమ్మా. అసలు తలుసుకుంటేనే భయం వస్తుంది నాకు, అంత మంట ఎత్తిపోయింది నాకు. దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి అంత డీప్గా వెళ్ళిపోవాలి దేవునికి. అయితే అట్లాగే ఉన్నాను, కనపడలేదు అంటే ఒకరోజు ప్రార్థన చూస్తూ ఉంటేనమ్మా, ఇట్లా ప్రార్థన కళ్ళు మూసుకుంటే ఆయన ముఖ స్వరూపం నాకు కనపడతా ఉంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడలేము. ఆయన కళ్ళు అపరంజి అంటే నీలం రంగులో ఉన్నాయి. అసలు ఇడు చూస్తే నా గుండె జల్లందనమాట. ఒక్క దెబ్బ, ఇన్నాళ్ళు ఉపవాసం ఒక్క దెబ్బగా భయంతో అమ్మ ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించింది. అంతగా ఉంటుంది ఆయన ముఖ స్వరూపం. తెలుసా మీకు? ఎప్పుడన్నా చూసారా యేసు ప్రభుని? చూడాలి, చూడకుండా నమ్మొద్దు, చూడకుండా బైబిల్ చేత పట్టొద్దు, మీ పక్క వాళ్ళకి ఇచ్చేసేయండి. చూడండి, యేసు ప్రభు కనిపించేవాడు, బాహ్య నేత్రాలకు కనిపించడు, అది ఒకటి. ఆధ్యాత్మిక నేత్రం అనేది దేవుడు ఒకటి ఇచ్చినాడు. అందుకని దర్శనాల ద్వారా కనిపిస్తాడు. ఈ మాట చెప్పినాడు. ఎవరికి చెప్పినాడు? అహరోనుకిను మోషే పెళ్లి చేసుకున్నాడని. వాళ్ళ అక్క పేరేంటి? మిరియాం. నేను అందరితో దర్శనాల ద్వారానో కళ ద్వారానో ఇంకొక ద్వారానో మాట్లాడతాను, నా సేవకుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను అన్నాడా లేదా? మరి అది చేసి, అందుకని దర్శనాల ద్వారాను ఆయన కనపరుచుకుంటాడు. మోషే బాహ్యంగా చూడాలని అడిగినాడు దేవుడు, కానీ అతని మాటను కొట్టేలా ఏ నరుడు నన్ను చూసి బతకలేడు అన్నాడు. అయినా కానీ నువ్వు ఆశపడ్డావు గనక నిన్ను ఆ బండ చాటును దాసి నేను వెళ్ళినాక నా వెనక పార్శ్వను చూస్తావు అని అన్నాడు. ఆయన ఆశను తీర్చినాడు. నీ దేవుడు నీ ఆశను కొట్టివేయడు ఎప్పుడు కూడా. అయితే ఆయనను చూశాను, తర్వాత సిలువలో చూశాను, ఆయన స్వరాలు విన్నాను, ఎన్నో చేశాను. ఆయన ఉన్నాడు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాక్ష్యంలో చాలా ఉన్నాయి. కానీ అప్పుడు నేను 27 రోజులు ఉన్నాను. ఎన్ని రోజులు ఉన్నాను? 27 రోజుల్లో ఒక హిందూ ఒక క్రిస్టియన్గా మారిపోయినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బైబుల్ నేను విడిచిపెట్టలేదు. పాస్టర్ ట్రైనింగ్ ఇప్పటికీ లేదు. నేను పాస్టర్ ట్రైనింగ్కి నేను నమ్మను. ఏ సేవకుడు బోధ చేస్తున్నా నేను ఎప్పుడు రాసుకోను. ఎందుకనంటే నా గురువు దేవుడే. ఎవరండి? నా గురువు యేసు ప్రభువే. ఈరోజు ఒక సంఘాన్ని కట్టాను. ఈరోజు వరకు నేను సేవ చేస్తూనే ఉన్నాను. నేను మీటింగ్స్ చేస్తాను, దేవుని కొరకు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. ఇప్పుడు వరకు నా దగ్గర దేవుని సేవ చేయాలి అనుకుని నా డబ్బు అంతా ఈ మీటింగ్స్కి ఖర్చు పెడతాను. ప్రతి సంవత్సరం 2-3 లక్షలు ఖర్చు పెడతాను, మీటింగ్స్ పెడతాను. విషయం ఏంటంటే 70 అడుగుల స్టేజీ చేయించేశాను నేను. మీ పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఎత్తరు చూసారా, అంత పెద్ద స్టేజీ ఉంది నా దగ్గర. దాంట్లో 25-30 అడుగులు స్టేజీని పేద పాస్టర్లకి ఒక 100 చైర్స్, ఒక 25-30 అడుగుల స్టేజీ బల్లల్ని అనేక మంది పేద పాస్టర్లకు పంపిస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు మీటింగ్ చేసుకుంటారు, ఆర్థిక భారం పడకూడదని. స్టేజీ చేయించాను. పెద్ద లైటింగ్ సిస్టమ్ ఉంది నా దగ్గర,
పెద్ద లైటింగ్ సిస్టమ్, పెద్ద డీజే సిస్టమ్ ఉంది. నేను ఏది కూడా అద్దెకి తేను. 400 చైర్స్ ఉన్నాయి. ఇట్లాంటి పట్టాలు అయితే ఒక అరెకరం కేసుకోవచ్చు. అన్ని సిస్టమ్స్. నేను ప్రతి మీటింగ్కి 600-700 మందికి ప్రతిరోజు మీటింగ్స్ ఉన్న రోజు భోజనాలు పెడతాను. ఏ రోజున నేను కానుకలు పట్టను. కారణం ఏంటో చెప్పనా? నేను దేవుడిని నమ్మాను, దేవుడే నాకు ఇవ్వాలని. నేను నా సంఘంలో కూడా ఏ రోజు నేను ఈ మీటింగ్స్ పెడుతున్నాను, నాకు మీరు ఇవ్వండి అని ఈ రోజు వరకు మా వాడిని అడగొచ్చు, మా ఊరు వచ్చి సాక్ష్యం కూడా అడగచ్చు. ఏ రోజున సంఘంలో నేను ఎప్పుడు ప్రకటన చేసి డబ్బులు ఇవ్వండి అని ఈ రోజు వరకు. నేను విశ్వాసిని అడిగితే దేవుని దగ్గర కోల్పోతానని భయం నాకు. దేవుడే ఇస్తాడు. ఎన్ని మీటింగ్స్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ నిజంగా నా చర్చికి రాని విశ్వాసులు కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే ఇచ్చి వెళ్తారు. నేను భోజనాలు రోజుగా 700 మందికి భోజనాలు పెట్టినా కానీ ఏ రోజున బియ్యం ప్యాకెట్ కొన్నాం. ఎవరో ఒకళ్ళు బియ్యం ప్యాకెట్లు వేసేసి వెళ్ళిపోతుంటారు మీటింగ్స్కి వచ్చి, కూరగాయలు ఇచ్చి పంపిస్తుంటారు. అన్నీ మీరు ఒకసారి నమ్మొద్దు, కళ్ళతో చూడండి ఒకసారి. ఎప్పుడైనా మన రమేష్ అన్నగారు వస్తాడు మీటింగ్స్కి. అయితే దేవుడే కార్యాలను నిర్వహిస్తాడని నమ్ముతాను. నాకు ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుడే ఇస్తాడని నమ్ముతాను. మీటింగ్సే కానీ ఏదైనా కానీ అన్ని సిస్టమ్స్ 1000 మందికి పెట్టే భోజన సంబంధించిన సామాగ్రిని కొనేసి పెట్టేసినాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నేను గొప్పోడినని కాదు. మన విశ్వాసం బలమైనదైతే కార్యాలను అలాగే చూడగలము, అది విషయం. నీ విశ్వాసం సడలనిది అయితే, నీ విశ్వాసం బలమైనదిగా మార్చుకోగలిగితే ఈ రాత్రి గొప్ప కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో జరుగునుగాక. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. చక్కని మాటలు, చక్కని సాక్ష్యాన్ని పంచుకున్న హరిపాల్ గారికి మా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది.